హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారా? చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా. ఈరోజు 200K సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది మన ఛానల్. మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత దూరం సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు కోలాని చూరని నన్ను. ఇట్లానే మంచి కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో థంబ్నెయిల్ చూస్తే ఈ పాటికి మీ అందరికి అర్థమై ఉంటుంది, ఇది కూడా హనుమాన్ సంకల్పం గురించే. కాకపోతే ఇంతకుముందు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నిటికీ కలిపి 3000 క్వశ్చన్స్ దాకా వచ్చినాయి ఆల్మోస్ట్. వాటన్నిటిలో కల్లా కామన్‌గా అడిగిన క్వెషన్స్ ఒక 14, 15 క్వెషన్స్ తీసుకొని ఈ వీడియోలో ఆన్సర్ చేయబోతున్నా. కాకపోతే ఒక్క ఇంపార్టెంట్ థింగ్ అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నా. ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయని రకంగా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్‌తో డిఫరెంట్ స్క్రిప్చర్స్‌లో చెప్పిన ఆన్సర్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఈ వీడియోలో ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పబోతున్నాను. సో 100% చెప్తున్నా, మీరెప్పుడు వినుండకపోవచ్చు. తెలిసిన వాళ్ళు, ఆల్రెడీ విని ఉన్నవాళ్ళు ఈ వీడియోని ఒక 10 మందికి ఫార్వర్డ్ చేయండి. భయాలతో కాకుండా భక్తితో దేవుడి దగ్గరికెళ్దామని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ మాట ఎందుకన్నానంటే, నన్నడిగిన క్వెషన్స్ నేను చూసుకొని రాసుకున్న తర్వాత నాకదే అర్థమైంది. భయపెట్టి, మూఢనమ్మకాలతో పంపిస్తున్నారు దేవుడి దగ్గరికి. భక్తితో తప్పులు, ఒప్పులు పక్కన పడేసి ఎళ్ళకుండా అని అర్థమైంది నాకు. అన్‌ఫార్చునేట్‌లీ స్క్రిప్చరల్ రిఫరెన్సెస్ తీసుకొని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళున్నా అంత పెద్ద పెద్ద ప్రవచనాలు మనం వినం గదా! మనకు ఓపికలు ఉండవు గదా! సో, అలా తయారైపోయింది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ లాంగ్ వీడియో చేస్తున్నాను. సో, మాటలు అక్కడక్కడ తడబడితే క్షమించండి. ఇప్పుడైతే ఇమ్మీడియేట్‌గా ఏమాత్రం లేట్ చేయకుండా క్వెషన్స్‌లోకెళ్ళిపోదాము. సో, ఫస్ట్ క్వెషన్‌లోకి వెళ్దాము. మోస్ట్ కామన్‌గా అడిగిన క్వెషన్ అండ్ అందరికీ ఉండేదే స్టార్ట్ చేసే ముందు. నేను ఈ సంకల్పం చేస్తాను, కానీ నా కోరిక ఖచ్చితంగా నెరవేరుతదా? ఇంకొంతమంది మరోలాగా గూడా కామెంట్ చేశారు. నేను చేశాను తూచా తప్పకుండా అన్ని రూల్స్ ఫాలో అయ్యి, కానీ నేను అడిగిన కోరిక తీరలేదు అని. ట్రాన్సాక్షనల్‌గా ఎందుకు చూస్తున్నారు మీకు దేవుడికి మధ్య జరిగే ఈ రిలేషన్‌షిప్పు? నాకు అర్థం కానిదేంటంటే, మీరు ఒక షాప్‌కెళ్ళి డబ్బులివ్వలేదు. ఒక ప్యాకెట్ పాలు వాడు ఎదురు తిరిగి ఇవ్వడానికి. మీరు సోర్స్ ఆఫ్ క్రియేషన్ దేవుడి దగ్గరికెళ్తున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇప్పటిదాకా ఏ రోజు కూడా జీవితంలో అన్ని నియమాలతో, అంత డిసిప్లిన్‌తో మీరు ఫాలో అవ్వకుండా సడెన్‌గా ఒకేసారి వచ్చేసి, నేనిది అడిగా నాకిది ఇచ్చేసేయి అంటే ఆయన ఇచ్చేస్తారు. ఇచ్చేయగలిగే కెపాసిటీ ఉంటది. కానీ అలా జరగదు రియాలిటీలో. ఎప్పుడు కూడా కోరికలు తీరాల్సింది అలా కాదు. ప్రతీది కూడా కర్మ అంటారు కదా! కర్మని బట్టి బేస్ అయి ఉంటది. అండ్ ఇంకొకటి కర్మ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, కర్మ అనేది ఒక బ్యాడ్ వర్డ్ లాగా అయిపోయింది అందరికి. అనుకున్నది ఏమైనా జరగకపోతే, మన కర్మరా మనకి ఇంతే ఉందనుకుంటాం. బాబు కర్మ అంటే ఈ బాడీ నీ ఆత్మ తీసుకొని ప్రస్తుతానికి ఈ ఫిజికల్ ప్లేన్ మీద బతుకుతుంది. ఓకేనా? కానీ ఈ బాడీలోకి నీ ఆత్మ రాకముందు నీ ఆత్మకి వేరే జన్మలున్నాయి. ఆ జన్మల్లో నీ కాన్షియస్‌నెస్ చేసిన తప్పులకే ఈ జన్మలో నీకు రిజల్ట్స్ అనేది ప్రొవైడ్ అవుతా ఉంటది. చాలా సింపుల్‌గా కర్మస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. 3 రకాల కర్మలున్నాయి. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే మీరు గత జన్మలుగా మీరు చేసిన పాప పుణ్యాలన్నీ గూడా ఒక మూటలో యేసుకొని ఈ జన్మలోకొస్తారు. పాస్ట్‌లో జరిగిన యాక్షన్స్‌ని సంచిత కర్మ అంటారు. ప్రారబ్ధ కర్మ అంటే పాస్ట్‌లో మీరేదైతే కర్మ చేశారో అందులో కొంచెం పార్ట్ తీసుకొని ఇంతవరకు నువ్వు ఈ జన్మలో అనుభవించు అని పంపిస్తారు. మనం ఆల్రెడీ అనుభవిస్తూ వస్తున్నది ఇదంతా గూడా ప్రారబ్ధ కర్మ అంటారు. మనం గతంలో కూడబెట్టుకున్న సంచిత కర్మ మొత్తంలో గూడా కొంచెమే తీసి మనకి ఈ జన్మలో ఇస్తారు. ఈ కొంచెం అనుభవించు, దీన్ని అనుభవించడానికి నీకు 100 ఏళ్ళు నిండిపోతాయి అని జెప్పి. ఆ కొంచానికే మనం కిటకిటలాడిపోతూ ఉంటాం. తల ప్రాణం తాక్కొస్తా ఉంటది జీవితం గడపాలంటే ఒక్కొక్క రోజు. అలాంటిది మనం చేసుకున్నదంతా ఒకేసారి ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము అనుకోండి. ఎలా ఉంటది చెప్పండి? బ్రేక్ డౌన్ అయిపోతాం. మెంటల్‌గా అయిపోతాం అయన్నీ భరించలేక. ఫర్ ఎగ్జాంపుల్ సెమిస్టర్ అంతా చదవకుండా ఎగ్జామ్‌కి ఒక 1 డే, 2 డేస్ ముందు కూర్చొని చదివితే ఎలా బుర్ర బద్దలెక్కిపోతది, అలానే ఉంటది ఇది కూడా. ఇంకా మూడోది ఆగామి కర్మ. మీరు ప్రెజెంట్‌లో చేస్తున్న యాక్షన్స్‌కి ఫ్యూచర్‌లో ఏం జరగాలనేది రాస్తా ఉంటది కర్మ. అదే ఆగామి కర్మ అంటారు. సో, ఇప్పుడు మనం హనుమాన్ సంకల్పంకెళ్ళిపోదాం టాపిక్‌లోకి. మీరు ఇంతకుముందు చేసుకున్న కర్మల రిజల్ట్స్ ఇప్పుడు అనుభవిస్తా ఉన్నారనుకోండి. కానీ మీరు లైఫ్‌లో గోల్ పెట్టుకుంది అది కాకుండా వేరేది అయి ఉండొచ్చు. మీరు ఆ వేరే వాటి కోసం ప్రయత్నిస్తూ ఈ సంకల్పం తీసుకొని, జరిగిన కర్మకి యాక్షన్ నేను బాధితురాలిని కాదు, బాధితుడిని కాదు అనుకుంటే మాత్రం కుదరదు. మనం సంకల్పం తీసుకొని పూర్తి చేసిన తర్వాత కూడా ఎంత ఫాస్ట్‌గా మనం అనుకున్నది నెరవేరాలి అనే దానికి కూడా ఒక సెపరేట్ లెక్కుంటది. ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికెళ్ళేటప్పుడు ఒక డిసిప్లిన్‌తో ఆయనకి, మనకి రిలేషన్‌షిప్, ప్రేమ, అనుబంధం ఇవన్నీ క్రియేట్ చేసుకుంటున్నాం అనే భావంతో ఎళ్ళండి. భక్తితో ఎళ్ళండి. ట్రాన్సాక్షనల్‌గా చూడొద్దు. ఎందుకంటే కొంతమంది పెట్టిన మెసేజ్ నాకు చాలా హర్టింగ్ అనిపించింది. ఆఫ్‌కోర్స్ మీ లైఫ్‌లో మీరు కొంచెం డౌన్ ఫేస్‌లో ఉన్నారు. దానికోసమే దేవుడిని శరణు కోరుతున్నారు. అదంతా అర్థమైంది. ఐ హోప్ మీరనుకున్నది మీకు జరగాలనే కోరుకుంటున్నా. వేరే ఉద్దేశ్యం ఏం లేదు. కాకపోతే ఇలా డైరెక్ట్‌గా ఇది చేస్తే ఇదొచ్చేస్తదనే హోప్‌తో మాత్రం ఉండొద్దు. మరి రిజల్ట్ ఎప్పుడొస్తది నాకు అంటే గనక, రిజల్ట్ ఒస్తది. ఎక్స్‌టర్నల్ రిజల్ట్ వేరుంటది. ఇంటర్నల్ రిజల్ట్ వేరుంటది.
ఎక్స్టర్నల్ రిజల్ట్ అంటే మనం ఎయిమ్ చేసుకునే మన జాబ్ ప్రమోషన్ గానీ, సాలరీ, డబ్బుల ప్రాబ్లమ్స్‌లో నుంచి బయటపడటం గానీ, లేదా వేరే ఏదన్నా కోరికలు, కష్టాలు మనం దేవుడిని అడిగేది. ఇంటర్నల్ రిజల్ట్ అంటే ఇప్పటిదాకా మీకు ఏ ప్రేమ, భక్తి అయితే ఉండదో ట్రాన్సాక్షనల్‌గా చూస్తూ వచ్చారో, అది కాకుండా ఒరిజినల్‌గా డిసిప్లైన్డ్‌గా మీరు దేవుడి దగ్గరికి వెళ్తే ఎంత లవ్లీగా ఉంటదో ఆ రిలేషన్‌షిప్పు అదయ్యుండొచ్చు. వితిన్ యువర్ సెల్ఫ్ మీకు ఏదున్నా, ఏది లేకపోయినా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉంటారు. అదొకటి. తెలియని కాన్ఫిడెన్స్ వస్తది. ఏం జరగబోతుందనుకున్నా, ఎక్కడికెళ్దాం అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా, ఆంజనేయ స్వామి ఉన్నాడుగా ఆయన చూసుకుంటాడులే. హనుమాన్ ఉన్నాడుగా ఆయన చూసుకుంటాడులే. ఇదే మాటొస్తది నోట్లో నుంచి. అదయ్యుండొచ్చు. లేదా ఇంటర్నల్ రిజల్ట్స్‌లో ఇంకొక భాగం మీకు ఎక్కడెక్కడి నుంచయితే నాలెడ్జ్ మీకు రావాలని రాసుంటదో, మీకు అర్థమయ్యేలాగా ఎక్కడైతే ఎవరైతే నాలెడ్జ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటారో, వాళ్ళందరి ద్వారా మీకేదో ఒక అనుభవం లేదా అడ్వాంటేజ్ కలిగేలాగా చేస్తా ఉంటారు. ఇంటర్నల్ రిజల్ట్స్‌లో ఇంకొకటి సరెండర్ అవ్వాలి. మనం దేనికైనా సరే, ఎలాంటి సిట్యుయేషన్‌కైనా సరే దేవుడికి సరెండర్ అయిపోయి ఉండాలి ఎప్పుడైనా సరే. అంటే ఆయన మీద నమ్మకంతో ఆయన చూసుకుంటాడులే అని వదిలేయటమే. పెద్దలంటారు గదా! దేవుడి మీద భారం వదిలేసేయని. అంతే దాని అర్థం సింపుల్‌గా సరెండర్ అయిపోవాలి మనం అని. కంప్లీట్ నమ్మకంతో వెళ్ళాలి. ఇది ప్రతి సిట్యుయేషన్‌లో ఫేస్ చేసేటప్పుడు చేయటం చాలా కష్టం. లాస్ట్ 1, 2 ఇయర్స్‌లో చెప్పుకోలేని సిట్యుయేషన్స్ ఉన్నాయి నాకు గూడా. మా ఫ్యామిలీలో కూడా చెప్పుకోలేను నేనెప్పుడు. అలాంటి డౌన్ టైమ్స్‌లో నేను ట్రై చేశా. ఈ సంకల్పం చేసి ఏదైనా సరే దేవుడే చూసుకుంటాడులే వదిలేద్దాం అనే యాటిట్యూడ్‌తో వెళ్దాము అని చెప్పి. అప్పటిదాకా నాకంత చేత కాదు. అడిగితే డ్యాడీ అన్నీ ఇచ్చేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. ఫారెన్ వచ్చిన తర్వాత అంత డౌన్ టైమ్ ఫేస్ చేసిన తర్వాత నేను ఫస్ట్ టైమ్ ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశా. నమ్ముతారో లేదో లిటరల్లీ ఆయన చూసుకుంటాడులే పిచ్చ లైట్ తీసుకో అని చెప్పి నాకు రాబోయే ప్రాబ్లమ్స్, నాకున్న ప్రాబ్లమ్స్ మీద 1% కూడా నేను కాన్సంట్రేట్ చేయలేదు. ఎలా దీని నుండి బయటపడాలి అని ఆలోచించలేదు. ఇప్పుడు ఎలారా బాబు ఇది జరగకపోతే ఏమైద్ది అనే ఆలోచన కూడా రాలేదు. టైమ్ టు టైమ్ ఏం జరగాలో, ఎలా సాల్వ్ చేయాలో ప్రాబ్లమ్ అన్ని ఐడియాస్ ఆటోమేటిక్‌గా బ్రెయిన్‌లోకి అవే వచ్చినాయి. నా చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్ కూడా నాకు తగ్గట్టు అలానే మారిపోయినాయి. అంతా ఆయన చూసుకుంటాడనే నమ్మకంతో వదిలేసి సరెండర్ అయిపోండి ఆయనకి. భక్తితో సరెండర్ అవ్వండి. అది ఇంపార్టెంట్. ఇది ఇందాక నుండి పొట్టి మొహంది నేను ఆన్సర్‌లు చెప్తుంటే అని గురకలు పెడుతుంది తొడ మీద పడుకొని. పిచ్చిముండా. దీనికి బాగా చలి పుడుతుంది. మొత్తం జీరో ట్రిమ్ చేశారు కదా! అందుకని. అండ్ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు మనకి ఇదే బోధించారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే మీరు చేసే పని 100% కృషితో, ఇష్టంతో చేయాలి. కానీ దాని నుంచి వచ్చే ఔట్‌కమ్ మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎందుకు అలా అంటారంటే, మనం ఓవర్‌గా తర్వాత వచ్చే రిజల్ట్ గురించి ఫోకస్ చేస్తుంటే గనక, మనం ఇవ్వాల్సిన ఎఫర్ట్, మనం చేయాల్సిన పెర్ఫార్మన్స్ కూడా చేయలేం మనం. ఆ 100% పెట్టండి అన్నారు గదా! అది కూడా పెట్టలేము. ఆ 100% పెట్టిన తర్వాత వచ్చే రిజల్ట్స్ గురించి ఆలోచిస్తుంటే. అందుకనే మీరు చేసే పని ఫోకస్‌తో చేయండి, ఇష్టంతో చేయండి. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు ఇంకొకటి ఇంగ్లీష్‌లో. అది కూడా సేమ్ మీనింగ్ అదే ఆల్మోస్ట్ ఇంచుమించు ఇలానే ట్రాన్స్‌లేట్ అవుతది. మీరు చేయాల్సింది ఫుల్ ఫోకస్ ఇష్టంతో చేస్తే ఎక్కడ తప్పులు పోకుండా కాన్సంట్రేటెడ్‌గా చేయగలుగుతారు. అప్పుడు ఏ సిట్యుయేషన్‌లో నుంచైనా బయటికి రాగలుగుతారు. ఆఫ్‌కోర్స్ కొన్ని మన చేతిలో ఉండవు. వాటిని తొందరగా గట్టెక్కించండి అని చెప్పి మనం దేవుడిని కోరుకోవటమే. అంతేగాని ఇమ్మీడియేట్‌గా జరగాలి, జరిగితేనే ఇంకొకసారి ఆయనకి దండం పెట్టుకుంటా, పొరపాటున కూడా ఇలాంటి ఆలోచనలు తెచ్చుకోవద్దు. మిస్‌అండర్‌స్టాండింగ్స్ క్రియేట్ చేసుకోవద్దు. ఒకటి మన ఎఫర్ట్ అండి. ఇంకొకటి కర్మ ప్రకారం ఇది జరగాలని ఉంటే జరుగుతది. ఇంకొకటి ఈశ్వర అనుగ్రహం అనుకోవడమే. ఎప్పుడు జరగాలని ఉందో ఆయనకి బాగా తెలుసు. మీకు ఒకవేళ ఇప్పుడు రావాల్సిన రూ. 1,00,00,000 ఇప్పుడొస్తే గాలికి కుదేస్తారు. అదే మీకు ఫ్యామిలీ ఉండి పిల్లలొచ్చిన తర్వాత వచ్చిందనుకోండి ఏదో రకంగా రూ. 1,00,00,000 ఆ ఫ్యామిలీకి ఉపయోగపడుతది. ఆ పిల్లల భవిష్యత్తు సెట్ చేయొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టుకోవచ్చు. అన్నీ చేయొచ్చు. ప్రొడక్టివ్‌గా వాడుకోవచ్చు ఆ రూ. 1,00,00,000ని. అలా మనకు ఆ రూ. 1,00,00,000 ఎప్పుడు ఇవ్వాలో యూనివర్స్‌కి బాగా తెలుసు. యూనివర్స్ అంటే ఇక్కడ ఈశ్వరుడే ఇంకెవరు లేరు. అండ్ హీ ఈస్ నన్ అదర్ దాన్ మన ఆంజనేయ స్వామి. శ్రీరామ్ భక్తుడు. కోరికలు తీర్చే మెషిన్స్ లాగా, మనం అడిగింది ఇచ్చేసే ట్రాన్సాక్షనల్ క్యాషియర్ లాగా అలా మాత్రం ట్రీట్ చేయొద్దు రిలేషన్‌షిప్‌ని. ధర్మం వైపుకి మనం అడుగేస్తున్నామా లేదా చూస్తా ఉంటారు దేవతలందరూ గూడా. ఏ దేవత అయినా మనకి నేర్పించేది ఒకటే. తత్వం నేర్పిస్తారు. బ్రహ్మతత్వం నేర్పిస్తారు. ఎవ్వరి శక్తి అయినా, ఎవరి కాన్షియస్‌నెస్ అయినా అంతా ఒకటే. అటు సైడ్ మనం అసలు ధర్మం ప్రకారం వెళ్తున్నామా లేదా? మన పుట్టుకకి కారణం ఏంటి? అవన్నీ మనం చేస్తున్నామా లేదా? ఇలాంటివన్నీ గూడా 70% ఇంపార్టెంట్ మన లైఫ్‌లో. కాపోతే మన జీవితం ఎలా అయిపోయిందంటే పుట్టాము, చదువుకున్నాము, జాబ్ జేశాము, మనం సంపాదించుకున్నాము, ఇంట్లో కొంచెం డబ్బులిచ్చాము, చచ్చిపోయాము. మధ్యలో పిల్లల్ని కన్నాము, పిల్లలకి లక్షలు లక్షలు తగలబోసి స్కూల్‌లో జాయిన్ జేశాము. వాళ్ళ తర్వాత తరాలకి దాచిపెట్టామా లేదా అని. ఈ మధ్యలో నువ్వు ధర్మం ఎక్కడ ఫాలో చేస్తున్నావు? నువ్వు ఏ భూమి మీద అయితే పుట్టావో, ఆ భూమికున్న హిస్టరీ తెలుసుకుంటున్నావా? ఆ హిస్టరీలో ఎంతమంది ఋషులు, ఎంతమంది
గొప్ప గొప్ప మహానుభావులు అసలు రాశారు దేవుడి గురించి. వాళ్ళ ఇమాజినేషన్‌తో చిత్రపటాలన్నీ గీసి దేవుడియి మనకిస్తే, మనం వాటిని గర్భగుడిలో పెట్టుకొని పూజిస్తున్నాం గానీ, వాళ్ళు చెప్పిన సూత్రాలు గానీ, ఏది ఫాలో అవ్వట్ల మనం. ఎంత డీప్ కన్వర్జేషన్స్ ఎళ్తాయో ఇవన్నీ గూడా. ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఫైనల్‌గా నేనొకటి చెప్దామనుకుంటున్నా. ఈ 11 డేస్ చేస్తే మనలో ఒక డిసిప్లిన్ క్రియేట్ అవుతది గదా! ఆ డిసిప్లిన్ ఈ 11 డేస్ పీరియడ్ తర్వాత గూడా మీకు న్యాచురల్‌గా వచ్చేయాలి. అది ఒరిజినల్ సక్సెస్ అంటే. అది ట్రూ సక్సెస్ అంటే. ఆ తర్వాత మీకు స్లోగా మేనిఫెస్టేషన్ మొదలవుతది. మీకు అనుకున్న పాజిటివ్ థింగ్స్ అన్నీ మీకు రావటం మొదలుపెడతాయి. నేను మెటీరియలిస్టిక్ గెయిన్స్ అని చెప్పట్లేదు. మీరు పాజిటివ్ హార్ట్‌తో, పాజిటివ్ నేచర్‌తో అట్లా ఉంటారు కాబట్టి, మీరు అనుకున్న వైపు మీరు చేయాలనుకున్నయన్నీ ఇంకా ఈజీగా ఇంట్రెస్ట్‌తో ఈజీగా మనం చేసుకోగలుగుతాము. కోరికలు నెరవేరుతాయన్నమాట. సో, ఇప్పుడు సెకండ్ క్వెషన్ చూద్దాము. అన్నా కంపల్సరీ బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలా హనుమాన్ సంకల్పం? బ్రహ్మ ముహూర్తం అయిపోయేలోపే 11 సార్లు హనుమాన్ చాలీసా చదివేయాలా? అది అయిపోయిన తర్వాత చదివితే, అది అయిపోయిన తర్వాత కూడా ఎక్స్‌టెండ్ అయితే మనం చదువుకోవటం ఎలాగా? ఏమన్నా ప్రాబ్లమ్ అవుతదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వెషన్‌లో చెప్పినట్టే ఒక చిన్న లైన్ యాడ్ చేస్తా. భయపడొద్దు, భక్తితో పోండి. మీరు శ్రద్ధగా చేస్తా ఉంటే బ్రహ్మ ముహూర్తం దాటేదాకా ఏంది, రాత్రి పడుకునేదాకా కూడా ఆయనదే చదువుకుంటా ఉండొచ్చు. ఏ ప్రాబ్లమ్ ఉండదు. బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు చేయమంటారు అంటే, అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటో తెలుసుకోండి. సన్‌రైజ్‌కి 1 అవర్ 36 మినిట్స్ ముందు ఉండే టైం మొత్తాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. అసలు బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు చేయమంటారో ఈ సంకల్పాలన్నీ ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. దానికోసం మీరు అర్థం చేసుకోవాల్సినవి 3 గుణాలుంటాయి. మనకు 3 గుణాలుంటాయి. రజోగుణం, సత్వగుణం, తామసిక గుణం. సన్‌రైజ్‌కి ఎగ్జాక్ట్‌గా 1 అవర్ 36 మినిట్స్ ముందు బ్రహ్మ ముహూర్తంలో మనలో ఉండే సత్వగుణం అనేది చాలా హైయెస్ట్ లెవెల్‌లో ఉంటది. సత్వగుణం అంటే మైండ్ చాలా క్లారిటీతో ఉంటది. చాలా ప్యూరిటీతో ఉంటది మైండ్. వేరే ఏ ఆలోచనలు ఉండవు. అండ్ చాలా రిలాక్స్డ్‌గా అనుకున్నయన్నీ ఈజీగా కాన్సంట్రేటెడ్‌గా చేయగలుగుతాం మనం. ఎందుకు మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా, రిలాక్స్డ్ స్టేట్‌లో ఉంటది అంటే, ఆయుర్వేదిక్ అండ్ జనరల్ మన లైఫ్ స్టైల్ ప్రకారం మాట్లాడుకుంటే, మీరు పడుకొని లెగుస్తారు అప్పటికే. ఆయుర్వేదిక్ ప్రకారం చూస్తే గనక, మీ బాడీలో మీరు తిన్న ఫుడ్స్ అన్నీ ఇంతకు ముందు రోజు నైట్‌కి డైజెషన్ సైకిల్ కంప్లీట్ అయిపోయి ఉంటది. మీరు లెగిచే టైంకి. అంటే బ్రహ్మ ముహూర్తంకి ముందే డైజెషన్ సైకిల్ కంప్లీట్ అయిపోయి ఉంటది. అండ్ మీ లంగ్స్ కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. అట్లనే మన చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్‌లో ఎయిర్ అంతా గూడా క్లీన్‌గా ఉంటది. అండ్ మన సెన్సెస్ ఏవైతే ఉంటాయో సెన్సరీ ఆర్గాన్స్ ముక్కు, కళ్ళు, చెవులు, నోరు ఇట్లాంటివన్నీ గూడా నేచురల్‌గా చాలా కామ్‌గా ఉంటాయి. ఎందుకు బాడీలీ సైకిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. నేచర్‌లో చుట్టుపక్కంతా గూడా చాలా కూల్ అండ్ ఫ్రెష్ ఎయిర్ వస్తా ఉంటది. ఈ ప్రాక్టికల్ లైఫ్ స్టైల్ ప్రకారం మాట్లాడుకుంటే ఈ ట్రాఫిక్ అప్పటికి స్టార్ట్ అయ్యి ఉండదు. ఈ నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, లైట్ పొల్యూషన్ ఇవన్నీ గూడా ఉండవప్పుడు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఇంకా కొన్ని బుక్స్ ధర్మశాస్త్రంలో మనుస్మృతి ఇట్లాంటివన్నీ బుక్స్ ఏం చెప్తున్నాయంటే, ఆ 1 అవర్ 36 మినిట్స్ కంటే ముందే లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం జేసి, పీస్‌ఫుల్ మైండ్‌తో కూర్చొని డివోషనల్ యాక్టివిటీస్ చేయాలి అని. అంటే పూజలు, వ్రతాలు ఇట్లాంటి సంకల్పాలు ఇవన్నీ చేసుకోవాలని చెప్తున్నాయి. సరే ఇక్కడి దాకా బానే ఉంది. ఆ ముహూర్తంలో ఎందుకు చేయమంటారో అర్థమైంది అని మీరు అనుకోవచ్చు. కానీ దాని వెనకాల ఉన్న అసలు మీనింగ్ ఇప్పుడే నేను చెప్పబోతున్నా. 4:30 ఏఎం ముందు మీరు చూసుకుంటే మీ బ్రీతింగ్ చాలా స్లోగా ఉంటది. మనం ఎంత తక్కువ బ్రీతింగ్ తీసుకుంటే అంత లైఫ్ స్పాన్ ఎక్కువుంటది మనకి యోగిక్ సైన్స్ ప్రకారం చూసుకుంటే. అదంతా వేరే సబ్జెక్ట్ నేను ఎక్స్‌పర్ట్‌ని కాదు చెప్పడానికి. బట్ టచ్ చేస్తున్నా మీకు పాయింట్స్ తెలుస్తాయి నాలెడ్జ్ ఉంటుంది అని. అన్‌లెస్ మీకు జలుబుండి లంగ్ రెస్పిరేటరీ ఇష్యూస్ ప్రాబ్లమ్ ఉంటే తప్ప అట్లా చాలా చిన్నగా బ్రీతింగ్ తీసుకుంటాం మనము. అంత స్లో బ్రీతింగ్ సైకిల్‌లో మనకేమవుతది? మనం ఎన్ని సైకిల్స్ ఆఫ్ బ్రీతింగ్ తీసుకుంటున్నామో మనకి కాన్షియస్‌నెస్‌లో ఉంటది. ఇప్పుడు మీరు అంత పొద్దున్నే లేసి ఎప్పుడైనా మెడిటేషన్ చేసుకునేప్పుడు ఇలా కూర్చొని అనుకుంటున్నారనుకోండి బ్రీతింగ్ తీసుకుంటుంటే, ఆ బ్రీత్ ఆ బ్రెత్ లోపలెక్కడి దాకా వెళ్తుంది? లంగ్స్ దాకానే వెళ్లి ఆగిపోతుందా? పొట్ట లోపలికి దాకా వెళ్తుందా గాలి? ఇవన్నీ గూడా మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. అంటే మీ మైండ్, మీ కాన్షియస్‌నెస్ మీ బాడీ మీద ప్రెజెన్స్‌లో ఉంటది. మీరు మీరు చాలా అవేర్‌నెస్‌లో ఉంటారు. మీ బాడీ ఏం చేస్తుంది? కరెక్ట్‌గా ఫంక్షన్ అవుతుందా లేదా అని జెప్పి. అంతే అవేర్‌నెస్‌తో, అంతే క్లారిటీతో మీరు చదువుకునే, మీరు పఠించే మంత్రం మీద ఆ ఫోకస్ పెట్టాలి. ఆ మంత్రం మీద అంత పెడుతుంటే మనము, ఆ స్వామి మీద కంప్లీట్‌గా భక్తితో మనం ఇన్వాల్వ్ అయినట్టే. అదే లవ్, అదే డివోషన్. అంత డివోషన్‌తో, అంత అవేర్‌నెస్‌తో మనం ఆ దేవుడిని దండం పెట్టుకోవాలి. అంతేగాని ట్రాన్సాక్షనల్‌గా లేవకూడదు. ఒక రోజంతా గడిచిన తర్వాత రాత్రి పూట కూర్చొని చేస్తున్నామే అనుకోండి. ఆ మెడిటేషన్‌లో మనకి డే అంతా జరిగిన ఇన్సిడెంట్సే గుర్తొస్తాయి. వేరే వేరే ఆలోచనలన్నీ వస్తాయి. ఎంత మైండ్ కామ్ చేసుకుందామని ట్రై చేసినా. సో, ఇప్పుడు అర్థమైందనుకుంటాను. బ్రహ్మ ముహూర్తంలో లెగిస్తే మీరు కంప్లీట్ అవేర్‌నెస్‌తో, కంప్లీట్ కాన్షియస్‌నెస్‌తో మీరు దేవుడికి కనెక్ట్ అవ్వచ్చు. ఆ పాజిటివిటీని మీలో కూడా తెచ్చుకోవచ్చు. మీ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం గూడా ఆ పాజిటివ్‌గా మారిపోతుంది. అంత అవేర్‌నెస్‌తో, అంత కాన్సంట్రేషన్‌తో ఆయన మీద ఫోకస్ పెడితే. అందుకని అప్పుడు జేయమంటారు. మనలో ఉన్న ఆ సత్వగుణ అంటే హైయెస్ట్ స్టేట్‌లో ఉంటది గాబట్టి, ఆ ముహూర్తంలో జేయమంటారు.
ముహూర్తం దాటిందనుకోండి జనరల్‌గా అందరూ లెగుస్తారు కోడి కూసే టైంకి. అప్పుడు ఇంకా ప్రపంచం మొదలవుతది. మీ డే స్టార్ట్ అవుతది. పాలోళ్ళొస్తారు, కూరగాయలోళ్ళొస్తారు. ఇంక మీ డే స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంక ఫోకస్ ఉండదు. దీనికి ఇంకొక ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే, సూర్యుడితో పాటు మన ప్రపంచం లెగుస్తది. ప్రపంచం లెగిచే ముందు, నేను ఆ ప్రపంచంలోకి అడుగుబెట్టే ముందే నేను నన్ను ధర్మానికి అర్పించుకుంటున్నాను అని సింబాలిక్‌గా బ్రహ్మముహూర్తంలో లేసి చేసుకోమంటారు. సో, ఇంకొక క్వెషను బ్రహ్మముహూర్తంలోనే చేసుకోవాలనే దానికి ఎక్స్‌టెన్షను. అది దాటిపోయిన తర్వాత కూడా నేను హనుమాన్ చాలీసా చేసుకోవచ్చా? అంటే మీరు స్టార్ట్ చేసింది అదే మూమెంట్‌లో స్టార్ట్ చేసినా, అది ఎక్స్‌టెండ్ అవుతుంది అనుకుంటే పర్లేదు. ఎంత స్పీడ్‌తో చేస్తున్నారో అంతే స్పీడ్‌తో చిన్నగానే ఫోకస్ పెట్టుకుంటూ ఆయన మీద వెళ్ళండి. ఏమి కాదు. అదే మీరు సంకల్పం తీసుకునేటప్పుడే నేను బ్రహ్మముహూర్తంలోనే 11 సార్లు పఠించేస్తాను అని స్వామి దగ్గర అనుకుంటే అలానే చేయండి. ఇంకేం చేయలేము. మీకు మైండ్‌లో ఒకసారి డౌటొచ్చింది అంటే, ఎందుకైనా మంచిది ఆ డౌట్ తీర్చేసుకోవడానికి మీకు కావాల్సినట్టు చేయండి. లేదంటే సంకల్పం పీరియడ్ అంతా అయిపోయిన తర్వాత కూడా, అరే! ఇలా చేసుంటే బావుండేది అనే రిగ్రెట్ మీకు ఉండకూడదు. అక్కడ జరిగేదేమి లేదు. కోపం రాదు దేవుడికి. మీకు జరగాల్సింది ఆగిపోయి వేరేది జరగదు. అట్లాంటిదేమి ఉండదు. మీరు అంతే అవేర్‌నెస్‌తో బ్రహ్మముహూర్తం ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా స్ట్రెచ్ చేస్తంటే ఏం పర్లేదు. ఫోకస్‌తో, భక్తితో చేయండి. ఏం ప్రాబ్లమ్ ఉండదు. సరే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న ముహూర్తంలో నేను లేసి చేయలేను అనుకుంటే ఏం పర్లేదండి. మీ డే మొత్తంలో మీరెప్పుడు పీస్‌ఫుల్‌గా కూర్చొని దేవుడికి కొంచెం టైం అర్పించగలుగుతారో, ఆ టైంలో చేసుకోండి. కొంతమంది ఆడ్ జాబ్స్ చేస్తారు. ఐ మీన్ ఆడ్ జాబ్స్ అంటే ఆడ్ షిఫ్ట్‌లు చేస్తారు. డాక్టర్స్ ఉన్నారు. ఓవర్ నైట్స్ కూడా వాళ్ళు డ్యూటీ చేస్తా ఉంటారు. తెల్లవారుజామున మేలుకొని ఉంటారు. ఒక్కొక్కసారి 24, 48 అవర్స్ నాన్ స్టాప్ స్ట్రెచ్‌లో చేస్తా ఉంటారు. వాళ్ళు ఒకవేళ చేయాలి అనుకుంటే వాళ్ళు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో అప్పుడే చేసుకోవాలి. కొంతమంది వాచ్‌మెన్స్ ఉన్నాము. మేము నైట్ టైమ్ పని చేస్తాము. మార్నింగ్ మేలుకొని ఉండలేము అని నాకు కామెంట్స్ పెట్టారు యాక్చువల్లీ. మీకెప్పుడు ఫ్రీ ఉంటదో అప్పుడే చేయండి భయ్యా. ఏం ప్రాబ్లమ్ లేదు. మనం ఎప్పుడైతే పీస్‌ఫుల్‌గా కొంచెం టైం కేటాయించగలుగుతామో అప్పుడు చేసుకుంటే చాలు. అంతకు మించి వేరే ఏ సిగ్నిఫికెన్స్ లేదు. కొంచెం సైకలాజికల్‌గా ఈ రోజుల్లో లైఫ్ స్టైల్‌కి సెట్ అయ్యేలాగా ఆలోచించి ఆహ్, చేసుకోండి. ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇంత మీనింగ్‌తో చెప్పిన తర్వాత కూడా మీకు డౌట్‌లున్నాయంటే, దగ్గరలో మీకు గుడి ఉంటే ఎక్కడన్నా అక్కడికి అయ్యవారి దగ్గరికెళ్ళి ఆయన ఏం చెప్తాడో అది ఫాలో అవ్వండి. మీకు ధైర్యం వస్తది వాళ్ళు చెప్తే అన్న. అండ్ ఇంకొక క్వెషన్ గూడా ఉంది దీనికి ఎక్స్‌టెన్షనే. మార్నింగు, ఈవినింగు 2 సార్లు చదవాలా అని చాలామంది అడిగారు. మీరు సంకల్పం తీసుకున్న దాన్ని బట్టండి. మార్నింగ్ చేస్తే బెనిఫిషియల్. ఈవినింగ్ చేస్తే ఏం పర్లేదు. మరీ మంచిది. ఆయన్ని ఎన్ని సార్లు స్మరించుకుంటే అంత మంచిది. అంతేగాని సంకల్పంలో ఇన్ని సార్లు చేసుకోవాలని రూల్ లేదు. ఏ బుక్స్‌లో ఎక్కడ గూడా ఇన్ని సార్లు రోజుకి చేయాలని లేదు. ఆ 11 సార్లు 11 రోజులు గూడా ఎందుకు చేయాలో నెక్స్ట్ చెప్తాను. ఆన్సర్ ఇస్తాను. బట్ మీరు సంకల్పం తీసుకుంటే బ్రహ్మముహూర్తంలో చేయగలుగుతున్నారు అనుకుంటే అప్పుడు చేసుకోండి చాలు. ఈవినింగ్ మీ వర్క్ పర్మిట్ చేయట్లేదు, మీకున్న లైఫ్ స్టైల్ పర్మిట్ చేయట్లేదు అనుకుంటే మనసులో తలుచుకుంటా ఉండండి. పర్లేదు. మళ్ళీ మందిరానికొచ్చి దీపం వెలిగించి ఇవన్నీ చేయగలిగితే చేయండి. లేదా మనసులో స్మరించుకుంటా ఉండండి చాలు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వెషన్ అడిగారు. దీనికోసం నేను ఇంటర్నెట్‌లో చాలా రీసెర్చ్ చేయాల్సొచ్చింది. ప్రాబబ్లీ ఈ క్వెషన్ గురించే ఒక 30, 40 మినిట్స్ మాట్లాడొచ్చు. బట్ షార్ట్‌లో చెప్తున్నాను. 11 రోజులే ఒక్కొక్క రోజు 11 సార్లే ఎందుకు చదవాలి హనుమాన్ చాలీసా అని జెప్పి అడిగారు కొంతమంది. మనం అబ్జర్వ్ చేసుకుంటే ట్రెడిషనల్‌గా 3, 5, 9, 11, 21, 51, 108 ఇట్లా ఆడ్ నంబర్ సంఖ్యలో మనకి అన్ని సిగ్నిఫికెన్స్ అవుతా ఉంటాయి. మన ట్రెడిషన్స్, మనం జనరల్‌గా చేసే పూజా విధానాలు ఇవన్నీ గూడా ఇట్లా ఆడ్ నంబర్స్‌తో ఏదో ఒక లింక్ అయి ఉంటది. ఎగ్జాంపుల్ 3 అంటే మనలో ఉండే 3 గుణాలు ఇందాక జెప్పాను. 5 అంటే పంచభూతాలు 5 ఎలిమెంట్స్. 9 అంటే నవగ్రహాలు. 11 అంటే ఏకాదశ రుద్రాలు. అట్లానే 21, 51, 108 ఇవన్నీ గూడా డిఫరెంట్ డిఫరెంట్ ట్రెడిషన్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ బిలీఫ్స్‌ని రిప్రజెంట్ జేస్తాయన్నమాట. సరే 11 సార్లు ఎందుకు చేయాలి అనే క్వెషన్‌కి కొంచెం రిలేటెడ్ ఆన్సర్ ఇస్తా. 11 అంటే ఏకాదశ రుద్రాలు. ఆంజనేయ స్వామిని ఏమంటారు? శివుని అంశ అంటారు. శివుడే ఆంజనేయ స్వామిలాగా వచ్చారంటారు. సో, 11 ఆయన ఏకాదశ రుద్రాలైతే ఆయన అవతారమే గదా! సో, 11 అనే నంబర్ కనెక్ట్ అవుతుంది గదా! అందుకే 11 రోజులు రోజుకి 11 సార్లు చొప్పున హనుమాన్ చాలీసా పఠించుకోవాలి మనం అని జెప్పి చెప్తారు. ఇదొక చిన్న మీనింగు కొంచెం లింక్ ఉంటది దీనికి. ఇంకొక అండర్‌స్టాండింగ్ ఏంటంటే సరే ఆ 11 అనే నంబర్ మన బాడీకి ఎలా కనెక్ట్ అవుతుందో చెప్తాను. దానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంకా మన మెదడు. జ్ఞానేంద్రియాలంటే చెవులు, చర్మం, కళ్ళు, నాలిక, ముక్కు. ఈ 5 ఆర్గాన్స్ ఏం చేస్తాయి? నా కాన్షియస్‌నెస్‌తో కనెక్ట్ అయ్యి ఎక్స్‌టర్నల్‌గా దాంతో ఇంటరాక్ట్ అవ్వటానికి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు కళ్ళతో చూస్తా ఉంటాను నేను దేవుడిని. దేవుడు నథింగ్ బట్ నా కాన్షియస్‌నెస్. నువ్వు ఆయన్ని ఏ ఆకారంలో ఊహించుకుంటే ఆ ఆకారంలో కనిపిస్తారు నీకు. ఆయన్ని ఏ శబ్దంతో నువ్వు వినిపించుకుంటే అదే శబ్దంతో వినిపిస్తది. నువ్వు పూజ చేస్తున్నప్పుడు ఎవరన్నా టచ్ చేస్తున్నారు అని నీకు అనిపిస్తే ఆ ప్రెజెన్స్ నువ్వు ఫీల్ అవ్వగలుగుతున్నావు దేవుడిది అనుకుంటే
అది నీకు ఎక్స్‌టర్నల్‌గా నీ కాన్షియస్‌నెస్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది గదా! నీ కాన్షియస్‌నెస్ అంటే దేవుడితో కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది గదా! అట్లా ఈ జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు ఇంకో 5. అంటే మన వాక్కు, మన స్పీచ్, మీరు మంత్రం చదువుతారు. ఈ విషయంలో స్పీచ్ అంటే అది. మన చేతులు, జపమాలతో ఒకవేళ మీరు చేసుకునే పనైతే చేతులు యాక్షన్ చేస్తా ఉంటాయి. లేదా ఇట్లా నమస్కారం పొజిషన్‌లో ఉంటాయి. ఇట్లా జపం పొజిషన్‌లో ఉంటది కాబట్టి. మన పాదాలు, మన రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. ఎందుకంటే సృష్టికి మూలం అవే. ఇంకా మన ఎక్స్‌క్రీటరీ ఆర్గాన్స్. మన డౌన్‌వర్డ్ ఎనర్జీని బాడీలో నుంచి డంప్ చేసేసే ఆర్గాన్స్ అవి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 10 అయిపోయినాయా? ఇంకా లాస్ట్‌ది 11ది ఏంటి? మెదడు. ఈ 11 సెన్సెస్ ఆర్గాన్స్ అన్నీ కలిపి కూడా మీ కంప్లీట్ బాడీని రిప్రజెంట్ చేస్తాయి. ఈ బాడీ మొత్తం గూడా నీకే అర్పిస్తున్నాము. ఈ బాడీలోంచి వచ్చే స్పీచ్‌తో నిన్ను సేవ చేసుకొని, ఈ బాడీలో నుంచి నేను చేసే యాక్షన్స్‌తో నిన్ను సేవ చేసుకొని, ఈ బాడీలో ఉన్న ఈ కళ్ళతో నిన్ను చూస్తూ ఆనందపడనివ్వు నన్ను. ఇట్లా మనం చేసే అన్నీ గూడా నీకే సేవ అర్పిస్తున్నాము అని 11 అనేది సింబాలిక్‌గా రిప్రజెంట్ చేస్తదనమాట. అట్లా 11 టైమ్స్ చేస్తూ ఒక్కొక్క రోజు 11 టైమ్స్ హనుమాన్ చాలీసా 11 డేస్ చేయమని చెప్పారు. ఈ మీనింగ్ నేను అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు గూడా రిఫరెన్స్ పెట్టుకొనే చెప్తున్నాను తప్పులు చెప్పకూడదని చెప్పి. సో, 'బజరంగ్ బాన్' 11 టైమ్స్ చదవాలి అని నేను చెప్పలేదు ఆ వీడియోలో. 'బజరంగ్ బాన్' మీకు ఇష్టమున్నంత సార్లు చదువుకోండి. ఎందుకంటే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటది చాలీసా కంటే కూడా అది. బాన్ అంటే 'బజరంగ్ బాన్‌లో' ఉన్న బాన్ అంటే బాణం. సూటిగా ఆంజనేయ స్వామితో మాట్లాడుతున్నట్టు. 'బజరంగ్ బాన్' చదివితే ఆ ప్రేయర్‌కి అర్థం అది. సో, ఆ ఎనర్జీ మీరు తట్టుకోగలుగుతున్నారు అనుకుంటే, ఆ చేంజెస్ మీరు తట్టుకోగలుగుతున్నారు అనుకుంటే అది చేసుకోండి. లేదనుకుంటే ఒకసారి అది చదువుకోండి. 11 రోజుల్లో ఈ సంకల్పం అయిపోయిన తర్వాత సరిపోతుంది. ఇంత డీప్ రిఫరెన్సెస్‌తో కాకుండా సైకలాజికల్‌గా, ప్రాక్టికల్‌గా చెప్పాలి అంటే 11 సార్లు చదువుకుంటున్నాం గదా! ఫస్ట్ టైమ్ చదివినప్పుడు మీకు ఆలోచనలు ఎక్కడెక్కడెక్కడో ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో లేచినా సరే. ఎందుకంటే మనకి ఈ ప్రాక్టీస్ ఇంతకుముందు అలవాటు లేదు జీవితంలో. "ఒసేయ్ పొట్టిదానా! ఇది వీడియోలో కనిపియనట్టుందండి ఈరోజు. టాపిక్ దీని గురించి కాదు కాబట్టి లైటు చూరో." ఫస్ట్ టైమ్ చదివినప్పుడు కాన్సంట్రేషన్ మంత్రం మీద ఉండదు. దేవుడి మీద ఉండదు. రెండోసారి చదివినప్పుడు స్లోగా మనం ఏం చదువుతున్నాం అనే లైన్స్ మనకి మైండ్‌లో ఎక్కడం మొదలుపెడతాయి. రిజిస్టర్ అవుతాయి మన బ్రెయిన్‌లో వర్డ్స్ అనేవి. మూడోసారి చదివినప్పుడు ఆలోచనలన్నీ పోయి కొంచెం నెమ్మదిస్తది మీ బాడీ, మనసు అన్నీ గూడా. ఇంకా నాలుగోసారి చదివినప్పుడు కాన్సంట్రేషన్‌తో చదువుతారు. ఇంకా 5, 6, 7 అట్లా చదువుతా ఉండే కొద్దీ కాన్సంట్రేషన్‌తో భక్తి క్వాలిటీగా చేస్తారు. క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీగా మీరు కనెక్ట్ అయ్యే టైం ఎక్కువుంటుంది. క్వాలిటీగా మీరు చేసుకోవటానికి మీకు మీరే ఛాన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ 2, 3 సార్లు ఎలిమినేట్ చేసేసేయండి. కాన్సంట్రేషన్ అంతా మీరు ఫోకస్ ఒక పాయింట్ మీద రావడానికి 2, 3 సార్లు హెల్ప్ చేసినాయి. మిగతాది ఆ ప్రాపర్ రిలేషన్‌షిప్, ప్రాపర్ బాండ్ ఫార్మ్ చేసుకోవడానికి ఆ టైంలో అన్ని రిపిటేషన్స్ అనుకోండి. ప్రాక్టికల్‌గా కావాలనుకునే వాళ్ళకి ఇది ఎక్స్‌ప్లనేషన్. ఓకేనా? ఇంకా మనం నెక్స్ట్ క్వెషన్‌లోకెళ్దాం. అండ్ ఇంకొక క్వెషన్ స్వామి దగ్గర శ్రీరామ అని సింధూరంతో తమలపాకులు రాసి పెడతాం గదా! లేదా ఆ తమలపాకుల మీద ఆంజనేయ స్వామి బొమ్మో, ఫోటోనో ఏదో ఒకటి పెట్టుకుంటాం గదా! ఆ తమలపాకులు ఏం జేయాలి పూజ అయిపోయిన తర్వాత అని అడుగుతున్నారు. సింపుల్ అండి. ఆకులు ఎండిపోకుండా ఉంటే దాని మీద ఉన్న సింధూరం మీరు, మీ ఫ్యామిలీ అంతా పెట్టుకోండి. లేదు ఎండిపోయినాయి అది దేనికి ఇంక ఉపయోగం లేదు అనుకుంటే ఏదన్నా చెట్టు ఉంటే ఆ చెట్టు రూట్స్ దగ్గర, మట్టి దగ్గర పెట్టేసేయండి. అది కంపోస్ట్ లాగా మారిపోతుంది. అంతకుమించి దాంతో కాంప్లికేషన్స్ ఏం లేవు. మీరు ఆ 11 రోజులు వాటిని తీయొద్దు. ఆ పూజ మధ్యలోనే ఎండిపోతున్నాయి అనుకుంటే అప్పుడు తీసి మార్చొచ్చు ఏం పర్లేదు. అండ్ స్పెషల్‌గా ఈ ఆకు ఏదైతే ఉందో తమలపాకు దీనికి వేరే సిగ్నిఫికెన్స్ గూడా ఉంది. ఆయనకెందుకిష్టము అండ్ దీన్ని మనం అర్థం చేసుకునే రకంగా అర్థం చేసుకుంటే తమలపాకు కట్ చేసిన తర్వాత కూడా ఎంత సేపయినా సరే ఫ్రెష్‌గానే ఉంటది. ఆ ఫ్రెష్‌నెస్ మనలో దేవుడితో కనెక్ట్ చేసుకోవటానికి వాడాలి. ఆ ఫ్రెష్‌నెస్సే మనం ఉంచుకోవాలి. అంతే ఫ్రెష్‌గా ప్రతిరోజు ఇంట్రెస్ట్‌గా రావాలి అని సింబాలిక్‌గా నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే ఆకులు నథింగ్ బట్ లైఫ్. సన్‌లైట్ పీల్చుకుంటది. వాటర్ పీల్చుకుంటాయి. గాలి తీసుకుంటది. ఇట్లా న్యాచురల్ ఎలిమెంట్స్‌తో ఆ లైఫ్ అనేది సాగుతా ఉంటది. మనం కట్ చేస్తే తప్ప అది పెరుగుతానే ఉంటది. ఆ న్యాచురల్ ఎలిమెంట్స్ అన్నీ పీల్చుకుంటూ. సో, నథింగ్ బట్ లైఫ్ అది. ఆ లైఫ్‌ని అంతే ప్యూరిటీగా చూడాలి మనం. నేను కొంచెం ఇట్లా ప్రతిదానికి ఎక్కువ కనెక్ట్ అవుతా ఉంటాను. వీడియోస్‌లో ఎప్పుడు మాట్లాడను. బట్ మైండ్‌లో ఈ ఆలోచనలు రన్ అవుతానే ఉంటాయి. సో, అట్లా సింబాలిక్‌గా కూడా చూసుకోవచ్చు మనం. అండ్ మన నెక్స్ట్ క్వెషన్ అయితే ప్రతిరోజు హెడ్ బాత్ చేయాలా ఈ 11 రోజులకి? రోజుకి 2 పూట్ల చేయాలా? ఈ క్వెషనే మెజారిటీ అడిగారు నన్ను. సో, మన సనాతన ధర్మం ప్రకారం ఆహ్, శుభ్రత అనేది 2 డైమెన్షన్స్‌లో చూస్తారు. బాహ్య శౌచత, అంతర శౌచత. అంటే ఎక్స్‌టర్నల్ క్లీన్లీనెస్, ఇంటర్నల్ క్లీన్లీనెస్. ఎక్స్‌టర్నల్ అంటే బయట మన బాడీ మొత్తం తల నుంచి పాదాల దాకా మొత్తం తడుపుకొని స్నానం చేయడం. ఇంటర్నల్ అంటే శుద్ధిగా ఉంచుకోవడం. మనసులో చెడు ఆలోచనలు లేకుండా ప్యూర్‌గా డివోషన్‌తో ఆయన దగ్గరికెళ్ళటం. ఇలా ఆలోచించి ఓన్లీ స్నానం చేస్తే సరిపోయిద్దనుకునే వాళ్ళు మాత్రం నేను చెప్తున్నా కదా! 100% ప్యూరిటీతో వెళ్లరు. ఇంటర్నల్ ప్యూరిటీతో వెళ్లరు. ఆ!
నేను ఈరోజు స్నానం చేసేసా, తలస్నానం చేసేసా, నేను ఫుల్లీ ప్యూర్ అనుకోని ఎళ్ళిపోయి ఎన్ని ఆలోచనలొచ్చినా పర్లేదు నేను ప్యూర్‌గానే ఎళ్ళిపోయా అని చెప్పి దండం పెట్టేసుకుంటారు. ఒకప్పుడు నేను అంతే ఉండేవాడిని. దాని మీనింగ్ తెలుసుకుంటూ, చదువుకుంటూ వచ్చిన తర్వాత మారింది ఆలోచన. 2 ప్యూరిటీస్ ఇంపార్టెంట్. మీరు కాంట్‌బట్ పరిస్థితిలో ఇంక చేయలేరు అనుకుంటే దట్స్ ఓకే. ఏం ప్రాబ్లమ్ లేదు. మీరు చేస్తాను అని అనుకుంటే సంకల్పం తీసుకున్నప్పుడు చేయండి. లేదు అంటే చేయాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్టింగ్‌లీ మన సంప్రదాయం ప్రకారం ఏం చెప్పారు తెలుసా దీని గురించి? మనుస్మృతి ఇట్లాంటి టెక్స్ట్స్‌లో ఏం చెప్పారంటే, మనలో ఉండే జీవం అంటే జీవాత్మ, భగవంతుడు అంటే ఎవరు? పరమాత్మ. జీవాత్మ, పరమాత్మకి కనెక్షన్ మనం చేసే ప్రేయరు, సంకల్పం ఇవన్నీ. అది ఎంత ప్యూరిటీ, ఎంత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ భక్తి, డివోషన్, క్లెన్లీనెస్ ఇట్లా ఉండాలి. ఇప్పుడు గుడి ఓపెన్ చేసే ముందు రోజు క్లోజ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ రోజు ఓపెన్ చేసే ముందు మొత్తం శుద్ధిగా క్లీన్ చేస్తారు కదా! అట్లానే మన బాడీయే ఆలయం. మన మనసు గర్భగుడి. సో, అంత పవిత్రమైన స్థలాన్ని మన బాడీ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి, మనలో ఉన్న జీవాత్మని క్యారీ చేస్తున్న మన బాడీని మనం ప్యూరిఫై చేసుకోవాలి అని సింపుల్ అండర్‌స్టాండింగ్. సో, ప్రతిరోజు చేసుకోకపోయినా ప్రాబ్లమ్ లేదు. మీరు చేసుకుంటాను అనుకుంటే ఈ మీనింగ్ తెలుసుకున్న తర్వాత చేసుకోండి మంచిది. మీరు అబ్జర్వ్ చేశారా? బాడీ మీదున్న ఇంప్యూరిటీస్ పోగొట్టడానికి వాటర్ వాడతాం మనం స్నానం చేసేటప్పుడు. అదే వాటరు ఒక జీవాన్ని నిలబెడతది, జీవం కాపాడుతది. మనలో ఉన్న ఇంప్యూరిటీస్ పోగొడతది. అట్లనే ఒక లైఫ్ గూడా ఇస్తది. భగవంతుడి దగ్గర ఆచమనం జేయటానికి వాటరే వాడతాము. మళ్ళీ మనం ఏదైతే ఇంప్యూర్ అనుకుంటామో మన బాడీ మీద డస్ట్ ఇవంతా, ఆ స్నానానికి వాటరే వాడతాము. మళ్ళీ భగవంతుడికి అభిషేకం జేయటానికి వాటరే వాడతాము. తీర్థాలకి వాటరే వాడతాము. మళ్ళీ నదులు పవిత్రంగా జూసేది మళ్ళీ వాటరే. మళ్ళీ పంచభూతాల్లో వాటర్ ఒకటి. సో, ఒకదానికి ఎన్ని పర్పసెస్ ఉంటాయి జూసారా? నాకది కొంచెం విచిత్రంగా అనిపిస్తది. ఒక్కొక్క సిట్యుయేషన్‌లో అదే వాటర్‌ని ఒక్కొక్క లెవెల్ ఆఫ్ సేక్రెడ్‌నెస్‌తో చూస్తా ఉంటాం మనము. అర్థమైంది గదా! ఒక్కొక్కసారి ఆల్ దిస్ డజంట్ మేక్ సెన్స్. మీ భక్తే ఇంపార్టెంట్. మీ ప్యూరిటీయే ఇంపార్టెంట్ అనిపిస్తది. అండ్ మన బాడీలో చక్రాస్ ఉంటాయి తెలుసు గదా! సహస్రార చక్ర అంటే టాప్ మోస్ట్ చక్ర. ఎన్‌లైట్‌మెంట్ జరిగేటప్పుడు మీ ఎనర్జీ హైయెస్ట్ స్టేజెస్‌లో పాకి ఆ సహస్రార చక్రం దాటుకొని వెళ్తది. అది ఎక్కడుంటది? పైన పార్ట్‌లో ఉంటది. అంటే మన మెథడ్‌లో ఆ ఎనర్జీ ఉంటది. ఆ డివైన్ కాన్షియస్‌నెస్‌ని కనెక్ట్ చేసే చక్రం ఫైనల్‌గా సహస్రార చక్రం. అంత పవిత్రమైన ఆ చక్రాన్ని, ఆ ఎనర్జీని కంటైన్ చేస్తున్న మన బాడీ పార్ట్‌ని మనం క్లీన్ చేసుకుంటున్నాం గదా! ఎక్స్‌టర్నల్‌గా అయినా సరే. సో, ప్యూరిటీ అన్నట్టు అర్థం అనమాట. సింబాలిక్‌గా మనం ప్యూర్‌గా వస్తున్నాం మీ దగ్గరికి. నా జీవాత్మ మోస్తున్న ఈ శరీరాన్ని గూడా ప్యూర్‌గా తీసుకొస్తున్నాం మీ దగ్గరికి అని అట్‌మోస్ట్ రెస్పెక్ట్‌తో దేవుడి దగ్గరికి వెళ్ళటం. సో, ఇంతకంటే దీని గురించి ఎక్కువ చెప్పను. నెక్స్ట్ క్వెషన్‌లోకెళ్ళిపోదాము. సో, యెస్ మన నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, సంకల్పం తీసుకున్న ఆ 11 రోజులు డే టైమ్‌లో లేదా మధ్యాహ్నం పూట నాకు పడుకునే అలవాటుంది. ఆపుకోలేకపోతున్నా పడుకోవచ్చా? కొంతమంది బై మిస్టేక్ పడుకుండి పోయా అని గూడా జెప్తారు. జనరల్‌గా జూసుకుంటే క్షమించరాని తప్పు కాదది. దేవుడు మిమ్మల్ని ఖండించడు పడుకున్నందుకు. కాపోతే ఎందుకు పడుకోవద్దంటారంటే, ఒక రీజన్ ఉంది. ఇందాక నేను చెప్పినట్టు మనలో ఉన్న 3 గుణాలు జెప్పా గదా! రజోగుణం, సత్వగుణం, తామస గుణం. పడుకుంటాం. అది ఏం క్రియేట్ చేస్తుంది మన బాడీలో? బద్ధకాన్ని క్రియేట్ చేస్తది. అబ్బా! ఏం లెగుస్తాంలే హ్యాపీగా ఇక్కడే ఉంది. ఏం చేయకుండా ప్రొడక్టివ్‌గా ఏం చేయనివ్వదు. అట్లానే పడుకోవాలనిపిస్తా ఉంటది. టైం వేస్ట్ అవుతా ఉంటది. అది ఏ గుణం? తామస గుణం. అది ఇంక్రీజ్ అవుతా ఉంటది. మీరు సత్వగుణం వైపు ఫోకస్ చేస్తూ, హైయర్ స్టేట్స్ వైపు ఫోకస్ చేస్తూ, పడుకుంటే ఇంకో పక్క మళ్ళీ మీ ఎనర్జీ ఇట్లా వెళ్ళే ఎనర్జీ కాస్త మళ్ళీ ఇట్లా కిందకొస్తానే ఉంటది పడుకునేప్పుడు. ఇట్లా వెళ్ళాలా, ఇట్లా రావాలా. డౌన్‌వర్డ్ ఎనర్జీ లాగా అనమాట సింపుల్‌గా చెప్పాలంటే. బద్ధకాన్ని క్రియేట్ చేస్తది. అది నార్మల్‌గా ప్రిఫర్ చేయరు. మన ట్రెడిషనల్ టెక్స్ట్ ప్రకారం చూసినా, మన శాస్త్రాల ప్రకారం చెప్పుకున్నా సరే పడుకోవడానికి ఒప్పుకోరు. బట్ ఇంకా బై మిస్టేక్ జరిగింది అంటే అది క్షమించడానికి తప్పే కాదు. ఊరికే ఒకసారి చంపలేసుకోండి. దండం పెట్టుకోండి. ఇంకోసారి చేయను. కాన్షియస్‌గా ఉంటాను. నిద్రొస్తున్నా సరే నేను మేలుకొని మీ జపం చేస్తా ఉంటాను. మీ నామస్మరణలో ఉంటా అని చెప్పి. ప్రెగ్నెంట్ అయ్యుండి లేదా వేరే ఏదన్నా అన్‌అవాయిడబుల్ రీజన్స్ వల్ల అంటే అనుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. కాపోతే ఈ గుణాలు ఎక్స్‌ప్లెయిన్ చేశా కదా మీకు. ఈ గుణాలకి కనెక్షన్ అనమాట. మన బాడీయే కదా మొత్తం క్యారీ చేసేది. సో, దానికోసం అనేది పడుకోవద్దంటారు. అండ్ సైన్స్ మన బాడీ ఫంక్షనింగ్ ప్రకారం చూస్తే, ఆయుర్వేదం ప్రకారం చూస్తే కఫ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తది మన బాడీ పడుకున్నప్పుడు. అంటే హెవీనెస్ ఎక్కువవుతది. డల్‌గా అయిపోతాము. ఇంక రెస్ట్ స్టేట్‌లోకెళ్ళిపోతది మన బాడీ. ఇంక నా యాక్టివిటీ అంతా అయిపోయింది. ఇంక రెస్ట్ ఇంక నా బాడీకి ఇంకేం పని చేయను అనే స్టేట్‌లోకెళ్ళిపోతాం మనం. హెవీగా ఉంటాము. పడుకొని లేవాలంటే. మనకు కావాల్సిందేంటి పూజలు చేసుకున్నప్పుడు చాలా లైట్‌గా మనకు మనం ఫీల్ అవ్వటం. బాడీ హెవీగా లేకుండా హ్యాపీగా అదే లైట్‌నెస్‌తో అంతే కాన్షియస్‌నెస్‌తో పూజ చేసుకోవాలి. ఆ హయ్యర్ ఎనర్జీకి కనెక్ట్ అవ్వాలి. అంతే గదా! సో, దానికి అపోజిట్ కదా! పడుకుంటే మళ్ళీ హెవీ ఫీల్ అవ్వటము, బద్ధకం అనిపియటము. అందుకని నేచురల్ సైన్స్ ప్రకారం గూడా పడుకోవడం మంచిది గాదంటారు. ఆఫ్‌కోర్స్ ఔట్ ఆఫ్ ది బ్లూ అమావాస్యకు ఒకసారి వచ్చి ఇలా సంకల్పం తీసుకొనంటే మీకు కష్టంగానే ఉంటది. ఎందుకంటే
7కి, 8కి అలా లేచి మనము ఒక్కసారిగా బ్రహ్మముహూర్తంలో లేచి మళ్ళీ ఈవినింగ్ పడుకునేసరికి లేట్ అవుతుంది అంటే స్లీప్ సైకిల్ అడ్జస్ట్ అవ్వదు. బాడీ అడ్జస్ట్ అవ్వదు. రోజంతా తూలుడు వస్తానే ఉంటది. నిద్ర వస్తానే ఉంటది. యాక్టివ్‌గా ఉండలేము. తలనొప్పులొస్తాయి. కాఫీలు పడతా ఉంటాయి. మళ్ళీ మధ్యాహ్నం హెడేక్ టాబ్లెట్‌లేసుకుంటా ఉండాలి. ఈ చేంజెస్ అన్నీ వస్తాయి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎంత అన్‌హెల్తీగా బతుకుతున్నామో మనం అని చెప్పి. సన్‌రైజ్ ముందు లెగిస్తే మీలో ఉన్న పాజిటివిటీని పెంచుకుంటూ, బాడీని లైట్‌గా, పాజిటివ్‌గా ఆ రోజంతా కొనసాగిస్తూ అలా ఉండొచ్చు. ఇంకా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి గూడా మీకు సూర్యుడి కంటే ముందే లెగిస్తే. సో, ఈ సైకిల్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇనీషియల్‌గా కష్టం అనిపిస్తది. ఫస్ట్ టైమ్ సంకల్పం తీసుకునే వాళ్ళకి. నాకు గూడా చాలా కష్టంగానే అనిపిచ్చింది. తూలుడొచ్చింది గూడా. బట్ ఏం లేదు. ఆయనకి దండం పెట్టుకొని నార్మల్ అయిపోయాను. ఆ తర్వాత నా లైఫ్‌లో ఎన్ని చేంజెస్ వచ్చినియి, తర్వాత ఎన్నెన్ని పూజలు చేస్తున్నా ఇవంతా నెక్స్ట్ లెవెల్ అసల. అంత చేంజ్ నాలో నేనొస్తది తెచ్చుకుంటాను అంత చేంజ్ అని చెప్పి నేను ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. ఎప్పుడు అనుకోలేదు గూడా. స్లోగా టైం పట్టినా అడ్జస్ట్ చేసుకోండి. ఏం పర్లేదు. సో, నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాము. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలామందికి తల పగిలిపోతుంది. ఈ రూల్ ఫాలో అవ్వాలంటే. సెలిబసీ మెయింటైన్ చేయండి. మందు తాగకూడదు, సిగరెట్లు తాగకూడదు, ఇట్లాంటి చెడు సావాసాలకు వెళ్ళకూడదు, నాన్ వెజ్ తినొద్దు, బ్రహ్మచర్యం పాటించండి అని చెప్పాను. దానికి రెస్పాన్స్‌లో నాకు పర్సనల్‌గా కొంతమంది మెసేజ్‌లు పెట్టారు. కంపల్సరీ చేయాలా సెలిబసీ? కంపల్సరీ బ్రహ్మచర్యం ఫాలో అవ్వాలా అని. దానికి గూడా ఒక మంచి సిగ్నిఫికెంట్ మీనింగ్ ఉంది. 11 రోజులు మన బాడీని మనం లిమిట్‌లో ఉంచుకోలేకపోతున్నాం. మన బాడీని మన కంట్రోల్‌లో ఉంచుకోలేకపోతున్నాం అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితికెళ్ళామో అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెలిబసీ అనేది ఫాలో అవ్వటం చాలామందికి నరకంగా కనిపిస్తుంది. ఎందుకు అంటే పార్న్ అడిక్షన్. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా వల్గర్ వీడియోలు వస్తానే ఉంటాయి. ప్లస్ పార్న్‌కి భయంకరంగా అడిక్ట్ అయిపోయి ఉన్నారు జనాలు. అదొకటి. ప్లస్ సెలిబసీ అంటే సింగిల్స్ అయితే ఇట్లా, మ్యారీడ్ కపుల్స్ అయితే ఇంకా వేరేలాగా వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉంటే అది వేరే విషయము. అది కాకుండా స్పిరిచ్యువల్‌గా సిగ్నిఫికెన్స్ ఏంటో నేను చెప్తాను. దానికంటే ముందు నేను ఆన్సర్ చెప్పే కంటే ముందు బ్రహ్మచర్యం అంటే నాట్ జస్ట్ సెక్స్ చేయకుండా ఉండటం ఒక్కటే బ్రహ్మచర్యం కాదు. బ్రహ్మతత్వాన్ని దగ్గరికి మన బాడీని మనమే సెల్ఫ్ కాన్షియస్‌నెస్‌తో వెళ్ళటము. ఆ మూవ్‌మెంట్‌లోకి మనం వెళ్ళటము. దానిలో చాలా యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సాత్విక ఫుడ్ తినటము, చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు ఇదొకటి. మన లైఫ్‌లో 3 ఫేసెస్ ఉంటాయి. మనం ఏ ఫేస్‌లో ఉన్నాం అనే దాన్ని బట్టి ఇది ఫాలో అవ్వాలి మనం. క్లియర్‌గా, సూటిగా, ముసుగులో గుద్దులాటలు లేకుండా చెప్పాలి అంటే ఎనర్జీ గురించి మాట్లాడుతున్నానండి ఇక్కడ సెలిబసీ అంటే. మనలో ఉండే ఎనర్జీయే పాజిటివ్ అండ్ నెగెటివ్ 2 రకాలుగాను పనిచేస్తది. లెట్స్ సే సెలిబసీ అంటే అందరికి అర్థమయ్యేది సెక్స్‌లో పాల్గొనకూడదు అని చెప్పి. ఓకేనా? ఒక సృష్టి జరుగుతుందక్కడ అంతే. దాన్ని అశ్లీలంగా మార్చారు గానీ, అది ప్యూర్ క్రియేషన్ ఎనర్జీ అది చెప్పాలంటే. ఆ ఎనర్జీ మన బాడీలో నుంచి బయటికెళ్ళిపోయి వేస్ట్ అవ్వకుండా, మన బాడీలోనే కన్జర్వ్ చేస్తూ, దాచిపెట్టుకుంటూ ఆ ఎనర్జీని, దాన్ని యూజ్ చేయకుండా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తున్నాం. వేరే స్టైల్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ చేస్తున్నాము. సృష్టించే స్టైల్‌లో కాకుండా, హయ్యర్ కాన్షియస్‌నెస్‌లోకి కనెక్ట్ అవ్వటానికి అదే ఎనర్జీని బాడీలో ఉంచి ట్రాన్స్‌ఫార్మ్ చేస్తున్నాం మనం. అలా అర్థం చేసుకోండి. దాని మీనింగ్ కూడా అదే. అది ఎందుకో ఏంటో ఇప్పుడు చెప్తా. ఆ ఎనర్జీ బయటికి రిలీజ్ చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి? మన సెన్సరీ ఆర్గాన్స్ ఎక్కువ ప్లెజర్‌లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అని. తొందరగా ఇమ్మీడియేట్‌గా మనకి ప్లెజర్ కలిగించేది ఏమైనా ఉంది బాడీకంటే ఈజీగా అడిక్ట్ అవుతాం మనం. అది నాట్ జస్ట్ ఇట్లాంటి యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అవ్వడం ఒక్కటే కాదు. ఇప్పుడు కొంతమందికి నాన్ వెజ్ తింటే ప్లెజర్. కొంతమందికి స్వీట్స్, చాక్లేట్స్ తింటే ప్లెజర్. కొంతమందికి మందు తాగితే. కొంతమందికి వేరే వేరే చెడు అలవాట్లు. అలా ప్లెజర్ దేని నుంచి వస్తుందో దానికి తొందరగా అడిక్ట్ అవుతాం మనం. ఎందుకు కష్టం ఉండదు. ఏముండదు. మనకు నచ్చిద్ది. ఆ ఫీలింగ్ బావుంటది. వెళ్ళిపోతాం దానిలోకి. అంత ఎక్స్‌ట్రీమ్ ఎనర్జీని మన బాడీలో అంత కేపబిలిటీ ఉన్న ఎనర్జీని ప్లెజర్ కోసం రిలీజ్ చేస్తూ వేస్ట్ చేసేస్తుంటే స్టెబిలిటీ ఉండదు బ్రెయిన్‌కి. కాన్సంట్రేషన్ ఉండదు. ఎందుకు ఇది 11 రోజులు ఆపకుండుంటే, అరే! ఇది ఆపుకోకుండా ఉండుంటే నీకు మనం కావాలనుకుని చేసేవాళ్ళం. ప్లెజర్ వచ్చేది మనకి ఈ పాటికి. మైండ్ సాటిస్ఫై అయ్యేది. మన సెన్సెస్ సాటిస్ఫైడ్‌గా ఉండేవి. ఈ ఆలోచనలోకి ఎళ్తా ఉంటది బ్రెయిన్. అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఈ సంకల్పం ట్రై చేస్తే ఎవరికన్నా సరే. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు పూజిస్తుంది ఆంజనేయ స్వామికి. ఆయన గురించి చెప్పేటప్పుడు జనరల్‌గా ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని చెప్తారు. అంత ట్రాన్స్‌ఫర్మేటివ్ స్టేజ్‌లో అంత స్ట్రాంగ్ కనెక్షన్ ఆయనతో మనం ఫార్మ్ జేసుకోవాలి. ఇంకా చెడు చూడకూడదు అంటే సోషల్ మీడియా అవాయిడ్ చేసేయండి కంప్లీట్‌గా చెప్తున్నా గదా! ఎందుకంటే మన అటెన్షన్ స్పాన్ నాశనం చేస్తుంది ఈ రోజుల్లో. నేనే ఉన్నాను. మీకోసం కోలాచూరో రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇక్కడ ప్రమోషన్స్, ఫుడ్డోళ్ళయి, వేరే బిజినెస్‌లతో వర్క్ చేయటము, నానా తజర్ బజర్ అంతా ఉంటది. అవన్నీ చేసి ఎండ్ ఆఫ్ ది డే నేను పూజ చేసుకుంటా శివయ్యకి. నా మైండ్ ఆయన మీద కొంచెం గూడా ఫోకస్ చేయదు. నేను ఎన్నో రోజుల నుంచి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఇది. తప్పదు కంటెంట్ క్రియేషన్‌లోకి దిగిన తర్వాత పెట్టాలి. పెట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా స్క్రోల్ చేస్తా. వేరే రీల్ చూస్తా.
అది నచ్చకపోతే అది స్టార్ట్ అయిన 10 సెకండ్స్‌లోనే స్క్రోల్. ఇంకొకటి 10 సెకండ్స్‌లోనే స్క్రోల్. స్క్రోల్, 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 స్క్రోల్. నా అటెన్షన్ స్పాన్ నాశనం అయిపోయింది. పక్కనోడు ఏమన్నా మాట్లాడుతున్నా వింటూ, వింటూ నా ఆలోచనలోకి నేను మునిగిపోతా ఉంటా. కళ్ళు వాడి వైపు ఉంటాయి. నా ఆలోచనలు వేరే వైపు ఉంటాయి. నా అటెన్షన్ మా పక్కనోడు ఎవడన్నా మాట్లాడుతుంటే వాడి మీద ఉండదు. అటెన్షన్ స్పాన్ నాశనం చేస్తుంది సోషల్ మీడియా మనకి. దానిలో చాలా కాంట్రోవర్షియల్ వీడియోస్ వస్తాయి. చాలా టైప్స్ ఆఫ్ కేటగరీస్ ఉంటాయి వీడియోస్. అవన్నీ చూసి మన బ్రెయిన్ కూడా ఆటోమేటిక్‌గా వన్ సైడెడ్ అయిపోతది. వీడియోలో ఒక సైడే వస్తది మనకి ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడైనా మీరు కాంట్రోవర్సీవి చూస్తే. అటు సైడ్ మన బ్రెయిన్ ఫిక్స్ అయిపోద్ది. అవే రీసెర్చ్ చేస్తా ఉంటాము. ఎందుకు? ఇన్‌స్టంట్‌గా మనకది ఒక రకమైన ఇంట్రెస్ట్‌ని కలిగిస్తది. దానివల్ల ఉపయోగం ఏంటి? ఏముండదు. ఎండ్ ఆఫ్ ది డే మీరు పడుకొని ఆలోచిస్తే ఏం చేశాను ఈరోజు? ఏముండదు. ఖాళీగా వాడెవడో కంటెంట్ కోసం పెట్టుకున్న వీడియోని మీరు చూసి మీ బ్యూటిఫుల్ టైమ్ వేస్ట్ చేసుకున్నారు అంతే. మైండ్ స్ట్రాంగ్‌గా ఒకటిలాగా అతుక్కొని ఉండాల్సింది ఫ్రాగ్మెంట్స్ అయిపోతది. పీస్, 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 పీస్ అయిపోతది. 10 పడవల మీద 10 కాళ్ళు వెళ్ళిపోతాయి. దేని మీద కాన్సంట్రేషన్ ఫిక్స్‌డ్‌గా ఉండదు. సోషల్ మీడియా మనం వాడుతా ఉంటే. సోషల్ మీడియా ఒక్కటే కాదు, నాన్ వెజ్ కూడా తినకూడదు. జీవహింస మహాపాపం. ఆ భగవంతుడు మీరు నమ్మే ఆ భగవంతుడే మిమ్మల్ని ఎలా క్రియేట్ చేశారో వేరే ప్రాణులను కూడా అంతే సృష్టించారు. దీనికి వర్ణాల ప్రకారం, వాటి ప్రకారం ఈ వర్ణంలో పుడితే ఇలా తింటారు, వీళ్ళ ఆక్యుపేషన్ ఇదే అనే ఎక్స్‌ప్లనేషన్‌లు వేరున్నాయి. అవన్నీ కాకుండా పక్కన పెడితే కామన్ సెన్స్‌లో ఆలోచిస్తే జీవహింసే కదా అది. బతుకుతున్న దాన్ని చంపేసేగా తింటుంది. నేను నా చేత్తో చంపలేదు, చచ్చిపోయిన దాన్ని తింటున్నాను అంటే, భయ్యా నువ్వు తినటం కోసమే ఆ మీట్ షాపోడు పనిచేస్తున్నాడు. ఆ మీట్ షాపోడికి సప్లయర్ ఎవడైతే పంపిస్తున్నాడో వాడు కోల్డ్ ఫార్మ్, ఇంకా వేరే వేరే మీట్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ రన్ చేస్తుంది ఇలాంటోడు తింటాడని. మొత్తానికి బంద్ చేసేసేయి, ప్రపంచాన్ని మార్చేద్దామని నేను చెప్పట్లా. అది తింటే ఏమవుతదంటే, ఒక యానిమల్‌ని చంపేసే ముందు మీరనుకుంటారు దానికి మాట్లాడే కెపాసిటీ లేదు, ఆలోచించే కెపాసిటీ లేదని. కానీ వాళ్ళని ఒక ఫ్యాక్టరీలోకి తీసుకెళ్ళి స్లాటర్ చేస్తా ఉంటారు యానిమల్స్‌ని. దాని ముందున్న యానిమల్‌ని స్లాటర్ చేస్తంటే దీనికి బాడీలో భయం పుట్టుకొస్తది. యానిమల్స్‌కి తెలుస్తాయి. మనకంటే ఎక్కువ సెన్సరీ ఆర్గాన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి వాళ్ళయి. ఆ భయం ప్రొడ్యూస్ అయినప్పుడు వాళ్ళ బాడీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి, అది మజిల్ మొత్తంకి, బ్లడ్ మొత్తంలో ఫ్లో అవుతా ఉంటది. అంత నెగెటివ్ ఇంపాక్ట్‌తో కూడిన బ్లడ్ ఫ్లో అయిన మజిల్స్ ఇవన్నీ మీరు తింటా ఉంటే, అదే గుణాలు మీ బాడీకి గూడా పట్టుకుంటాయి. మీ నాలుక మొద్దుబారిపోతది. మన సంస్కృతం గాని, మన తెలుగులోనే కొన్ని అక్షరాలు, కొన్ని పదాలు, కొన్ని ఆహ్, సేయింగ్స్ ఉంటాయి. అవన్నీ మనం పలకలేము. నాలుక మొద్దుబారిపోతది. ఆలోచన గూడా మొండిగా ఆలోచిస్తాము, మూర్ఖంగా ఆలోచిస్తాము. సెన్సిటివ్ థాట్ అనేది ఉండదు మనకి. నాన్ వెజ్ తింటా ఉంటే. ఇదొక్కటే గాకుండా ప్లస్ ఇందాక నేను ఫస్ట్‌లో చెప్పినట్టు 3 గుణాలుంటాయి. ఈ నాన్ వెజ్ చంపడం, హింస, చిత్రవద పెట్టడం ఇవన్నీ గూడా తామస గుణం. మనం వెళ్తంది సత్వగుణం వైపుకి. ఇవన్నీ తామస గుణం. ఇటు వెళ్దామని చూస్తూ మళ్ళీ ఇటే అడుగేస్తే ఎట్లొస్తదండి? రాదు గదా! మీరే యూనిఫార్మిటీ మెయింటైన్ చేయట్లా. అందుకని అట్‌లీస్ట్ ఈ 11 రోజుల సంకల్పం కోసమన్నా నాన్ వెజ్ తినొద్దు, సోషల్ మీడియా వాడొద్దు, ఆహ్, చెడలవాట్లకెళ్ళొద్దని చెప్తున్నా. దీనికి పెద్ద కాంప్లికేటెడ్ విషయం ఏం లేదు. మీరు కామన్ సెన్స్ పెడితే మీకే అర్థమవుతది. అంటే దీనికి మళ్ళీ ఇంకొంతమంది వితండవాదం జేయొచ్చు. గతంలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు నాన్ వెజ్ తింటూ ఇట్లాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు కూడా స్పిరిచ్యువల్‌గా హైయర్ స్టేట్స్‌కి వెళ్లారు అని చెప్పి. ఒకప్పుడు లైఫ్ స్పాన్ వేరే ఉండేది. కొన్ని వేల సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. కలియుగంలో వందల సంవత్సరాలే మనది లైఫ్ స్పాన్. ఆ వేల సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు జీవితకాలం తపస్సులు చేసి, చేసి, చేసి ఆ స్థితికి వెళ్తారు. ఆ స్థితి నువ్వు ఒక్కసారిగా 11 రోజుల్లో తెచ్చుకోగలుగుతావా చెప్పు? అప్పుడు నువ్వు గూడా నాన్ వెజ్ తిని, నువ్వు గూడా ఈ సంకల్పాలు తీసుకో. మిమ్మల్ని కించపరచడానికో, మీరు చేసే తప్పు నాన్ వెజ్ తినకూడదు అని నేను అనట్లేదు. నేనెవడిని మిమ్మల్ని అనటానికి. కాకపోతే బాడీ లైట్‌గా ఉంచుకోండి. మీ సోయలో మీ బాడీ ఉంచుకోండి. అప్పుడు మీరు అనుకున్న వైపు అడుగేయొచ్చు కాన్షియస్‌నెస్‌తో అని చెప్తున్నా అంతే. అండ్ మధ్యలో నాకు ఇంకో పాయింట్ చెప్పాలనిపించింది. మూర్ఖంగా భయాలతో, మూఢనమ్మకాలతో వెళ్ళిపోతాం దేవుడి దగ్గరికి మనము. నేనిప్పుడు ఇంత మీనింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేసి ప్రాక్టికల్ సెన్స్‌లో, ఆయుర్వేదిక్ సెన్స్‌లో, మన ధర్మశాస్త్రాల సెన్స్‌లో అన్నిటి ప్రకారం ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నా. ఇవన్నీ మీకు తెలియకపోతే ఒక బుక్ తీసుకొని నోట్ చేసుకోండి. ప్రతిసారి నా వీడియో ఓపెన్ చేసి మీరు చూడలేరు కదా! నోట్ చేసుకోండి. మన ధర్మంలో ఒరిజినల్ మీనింగ్ ప్రకారం ఏం చెప్పారు అని నేను చెప్పింది ఈ పాయింట్ అయితే రాసుకోండి నచ్చితే. ఇంకొకళ్ళ వీడియోకెళ్ళి వాళ్ళు ఏదైనా చెప్తే మీనింగ్‌తో రాసుకోండి. మనం నెక్స్ట్ జనరేషన్స్‌కి పాస్ చేయగలిగే ఆస్తి ఏదన్నా ఉంది అంటే, డబ్బులతో సంపాదించింది కాదు. మన ధర్మాన్ని కాపాడటం, మన ధర్మంలో ఏం చెప్పారు పెద్దలు అని చెప్పి నెక్స్ట్ వాళ్ళకి నేర్పియటమే అసలైన ఆస్తి. పెద్దవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీకు అడ్వైస్ ఇచ్చేంత పెద్దోడిని కాదు. బట్ ఈ వీడియో మీ పిల్లలకి షేర్ చేయండి. వాళ్ళు ఇట్లాంటి ఇష్టపడతారు, చూస్తారు అనుకుంటే. ఇట్లాంటి ఇష్టం లేదు అనుకున్నా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. మీనింగ్ అడుగుతావు కదా ఎప్పుడు, ఇందులో మీనింగ్ చెప్పాడు అబ్బాయి. చూసి ఈ వీడియో దాసిపెట్టుకో లేదా నోట్ చేసి పెట్టుకోండి ఎక్కడన్నా అని ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి.
మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ఎవడెవడో ఏదేదో అనుకోని ఈజీగా కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మనోళ్ళని. మనోళ్ళు గూడా ఇన్ని రూల్స్, రెగ్యులేషన్స్‌తో ఉండేది అవసరమా నాకు? నాకిన్ని కష్టాలున్నాయి. అటు ఎళ్ళంగానే డబ్బులొస్తున్నాయని జెప్పి చాలామంది మారిపోతున్నారు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితది. అందరూ ఇట్లాంటి వీడియోస్ ఏమన్నా చూసినప్పుడు రాసి పెట్టుకోండి. నోట్ డౌన్ జేసుకోండి. బేసిక్ థింగ్స్ ఇప్పుడు నేను చెప్తుంది. అసలు పురాణాల్లోకి వీటిలోకి ఎళ్ళలే ఇంకా నేను. బేసిక్ జెప్తున్నా. పూజకెళ్ళే ముందు ఎంత ప్యూర్‌గా ఎలా ఉండాలని. ఆ ప్యూరిటీలోనే ఈ బ్రహ్మచర్యము, పొద్దున్నే లేవటము, ఆ బాడీ క్లెన్స్‌గా ఉంచుకోవడం ఇవన్నీ వస్తాయి. ప్యూరిటీకే ఇన్ని యాస్పెక్ట్స్‌లో ఆలోచిస్తున్నానంటే, తర్వాత మనది ఎంత పెద్దది నాలెడ్జ్ బుక్ మనది, మన సనాతన ధర్మం అనేది అర్థం జేసుకోండి. అన్నీ రాసి పెట్టుకోండి. ఎప్పుడన్నా మర్చిపోతే రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళకి పాస్ చేయడానికి ఈజీగా ఉంటది. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు నుంచి ఇనిషియేటివ్ మొదలుపెట్టండి ఈ వీడియో చూసేవాళ్ళు. మీరు నేర్చుకున్నది రాసి పెట్టండి. అండ్ మ్యారీడ్ కపుల్స్ బ్రహ్మచర్యం ఫాలో అవ్వాలి. మ్యారీడ్ కపుల్స్‌లో ఒక్కళ్ళే ఇది సంకల్పం తీసుకొని ఫాలో అవుతున్నారనుకుంటే, ఇద్దరు ఓకే అనుకోని, ఇద్దరు కన్సెంట్‌తోనే ముందుకు రండి. మళ్ళీ గొడవలు అవ్వకూడదు. ఒక ఎక్స్‌పెరిమెంట్ లాగా అనుకోండి ఇది. మీలో ఉన్న ఇన్నర్ క్లారిటీని పెంచుకోవడానికి ఒక ఎక్స్‌పెరిమెంట్ అనుకోండి. ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీ మనకి. అనుకోంగానే కూర్చొని అందరూ సంకల్పం చేసుకోలేరు. సంకల్పం మీరు అనుకోంగానే కూర్చొని చేసుకోగలుగుతున్నారు. మీకంత టైం ఉంది 11 రోజులు ఎక్కడికి ట్రావెల్ చేయకుండా ఇంట్లోనే ఉండి, మీ ఆసనంలోనే కూర్చొని మీరు పూజ చేసుకుంటున్నారు అంటే, ఎంతో అదృష్టం అది చెప్పాలంటే. ఒక మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనుకోని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. మీకది నచ్చిద్ది. ఆ 11 రోజుల తర్వాత కూడా మీరు ఫాలో అయిన డిసిప్లిన్ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ నేచురల్‌గా వచ్చేసినాయి అనుకోండి మీకు. అంతే దెబ్బకి సెట్ మీ బాడీ ప్రాపర్ ట్యూన్ అవుతున్నట్టు లెక్క. మీకే చాలా డిఫరెన్స్ తెలుస్తది. నేను చెప్పేది గాదు. నా కామెంట్స్‌లోనే ఉన్నాయి పాజిటివ్ కామెంట్స్. "భయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను. థాంక్ యూ. చాలా డిఫరెన్స్ ఉంది. ఆలోచన విధానం మారింది. క్లారిటీగా ఉందని" కొంతమంది కామెంట్స్ పెట్టారు. పాత హనుమాన్ సంకల్పం వీడియోస్‌లోకెళ్ళి కామెంట్స్ చూడండి మీకే తెలుస్తది. అండ్ నేను 1 ఇయర్ బ్యాక్ ఈ సంకల్పం చేశాను. ఆ 1 ఇయర్ తర్వాత ఆహ్, మన స్పిరిచ్యువల్ సైడు, మన ధర్మం సైడ్ గాని నేను తీసుకున్న ఇనిషియేటివ్స్ అంటే పెద్దగా చేశానని చెప్పను. కాకపోతే నేను చదువుకుంటున్నా మన స్క్రిప్చర్స్. ఒరిజినల్ మీనింగ్ ఏంటని తెలుసుకుంటున్నా. వేరే వేరే ప్రొసీజర్స్ చేస్తున్నా నేను. నేను ఇంతలా చేస్తానని నేను ఏ రోజు ఎక్స్‌పెక్ట్ చేయలే. సెల్ఫ్ డప్పు గాదు. ప్రతి ఒక్కళ్ళకి ట్రాన్స్‌ఫర్మేటివ్ స్టేజ్ వస్తది కంపల్సరీ ఇట్లా ప్రాపర్‌గా ఫాలో అయితే. ది గ్రేటెస్ట్ భక్త ఆంజనేయ స్వామి శ్రీరాముడికి. ఆ భక్తుడికే నువ్వు భక్తుడవుతున్నావంటే ఇంక అంతకంటే అదృష్టం ఉండదు. సో, జై శ్రీరామ్. ఒకసారి నోట్ చేసుకొని పెట్టుకోండి. మన నెక్స్ట్ క్వెషన్‌లోకెళ్దాము. సంకల్పం తీసుకొని నెక్స్ట్ 11 రోజులు ఇంట్లోనే ఉంటాము. అదే ఆసనంలో పూజ చేసుకుంటాము అనుకోని మొదలుపెడతారు. మధ్యలో అవాయిడ్ చేయలేని పరిస్థితుల్లో ట్రావెల్ చేయాల్సొస్తది. మన ఆసనం వదిలేసి వెళ్ళాల్సొస్తది. ఆసనం అంటే తెలియని వాళ్ళకి మన ఇంట్లో మన పూజ గది మనం ఎక్కడైతే కూర్చొని పూజ చేసుకుంటామో అదే మన ఆసనం. ఇంకా డీప్‌గా చెప్పాలంటే దర్భతో చేసిన మ్యాట్, దర్భతో చేసిన చాప పట్ట లాంటిది దాని మీద ఒక గుడ్డేసుకొని కూర్చోండి. మీ దేవతకి ఇష్టమైన రంగు గుడ్డ. మీ నేలకి, భూమికి, మన శరీరానికి మధ్యలో ఉండే దాన్ని ప్రాపర్ చెప్పాలంటే ఆసనం అంటారు. కాపోతే జనరల్‌గా చెప్పాలంటే మీ ఇంటి దేవుడి గుడిలో కూర్చొని పూజ చేసుకుంటారు కాబట్టి అది. ఎవరికన్నా ఒంట్లో బాలేదు, అవాయిడ్ చేయలేని పరిస్థితి, వేరే వాళ్ళని మీరు కేర్ టేక్ చేస్తున్నారు అనుకుంటే గనక అప్పుడు ట్రావెల్ చేయాల్సొస్తే చెయ్యొచ్చు. సంకల్పం మధ్యలో విరమించుకుంటూ మధ్యలో బ్రేక్ తీసుకొని దేవుడి దగ్గర అనుకోవాలి మీరు. ఇక్కడెక్కడ గూడా మన స్క్రిప్చర్స్ ప్రకారం మనకి ఎక్కడ గూడా స్ట్రిక్ట్ గైడ్‌లైన్స్ లేవు. నువ్వు అనుకుంటే ప్రపంచం అడ్డగోలవుతున్నా సరే నువ్వు ఇక్కడే ఉండాలని ఎక్కడ ఎవరు చెప్పలేదు. కాపోతే అది నీ జెన్యూన్ రీజన్ ఉంటే గనక స్వామి దగ్గర అనుకోవాలి. నేనిప్పుడు పాజ్ చేస్తున్నాను ఈ సంకల్పాన్ని. వచ్చిన తర్వాత మళ్ళీ చేసుకుంటా. దానికి బదులుగా ఇంకా ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టి ఇన్ని కొబ్బరికాయలు కొడతాననో, లేపోతే ఇంతమందికి అన్నదానం చేస్తాననో, లేపోతే ఇన్ని యానిమల్స్‌కి నేను ఫుడ్ పెడతాననో, లేపోతే ఇంకొక 10 రోజులు ఎక్స్‌ట్రా చేస్తాననో ఏదో ఒకటి అనుకోండి. ఆయన మంత్రమే నేర్చుకుంటా అని, లేదా రామనామం రాస్తానని జెప్పి ఆయనకిష్టమైనది. ఏదో ఒకటి బదులుగా చేస్తా అనుకోండి. తా స ట్రావెల్ చేయాల్సొస్తే ఏం పర్లేదు. బట్ అవాయిడ్ చేయగలుగుతాను అనుకుంటే మీరెళ్ళకపోతే ఏం ప్రాబ్లమ్ లేదనుకుంటే అవాయిడ్ చేయండి. బికాజ్ మన ఇన్నర్ ట్రాన్స్‌ఫర్మేటివ్ సెల్ఫ్‌ని మనం బిల్డ్ చేసుకుంటున్నాం ఛాన్స్ తీసుకొని. మనం పుట్టిందే దానికోసం. అదొదిలేసి మనం మామూలు లైఫ్‌లో పరిగెడతా ఉంటాము. సో, ఏం ప్రాబ్లమ్ ఉండదు. అండ్ దీనికి సంబంధించిందే ఇంకో క్వెషన్ గూడా అడిగారు. బ్రహ్మముహూర్తం కంటే ఒక 10, 15 నిమిషాలు లేట్ అయింది నా సంకల్పం స్టార్ట్ చేయడానికి. ఈరోజు ఎక్కువ నిద్రపోయా అంటే ఆహ్, ఒక రకంగా స్ట్రిక్ట్‌గా అలా చేయొద్దనే జెప్తాను. ఎందుకంటే డిసిప్లిన్‌ని మీరు బ్రేక్ చేస్తున్నారు. ఆ చైన్‌ని మీరు బ్రేక్ చేస్తున్నారు. చేయటానికి హోల్ పర్పస్ ఏందంటే స్ట్రెంగ్త్ పెంచుకుంటున్నాం మనం. మన ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని, ఆ భక్తిని పెంచుకుంటున్నాము. సో, అది తెలిసి గూడా మీరు లేవలేదు అంటే బద్ధకం తగ్గించుకోవాలి. సిన్సియర్‌గా ఆయన దగ్గర ప్రే చేసుకొని, క్షమాప్రార్థన జేసి, ఆ రోజుకి పూజ కంటిన్యూ చేసి, మళ్ళీ నెక్స్ట్ రోజు యాజ్ ఇట్ ఈజ్ బ్రహ్మముహూర్తంలో లేసి సంకల్పం మొదలుపెట్టండి. ఎందుకు మీరు పూజించే ఆ ఆంజనేయ స్వామినే తీసుకోండి. ఆయన స్టోరీస్‌లో ఎక్కడైనా సరే రాముల వారికి ఆయన సహాయం చేసేటప్పుడు ఆహ్, లేట్ చేసినట్టు, బద్ధకించినట్టు ఎక్కడన్నా ఉందా? లేదు గదా! ఆయన ఆజ్ఞ అంతే.
ఆయన ఆలోచన ఇట్లా ఉంది అని చెప్పినా అంతే. స్వామి రెడీగా ఉంటారు ఎగ్జిక్యూట్ చేయటానికి మొత్తం. ఎగ్జిక్యూట్ చేసి రాముల వారికి కావాల్సింది మొత్తం చేసి పెట్టడానికి రెడీగా ఉంటారు. ఎప్పుడెప్పుడా అని దూకడానికి రెడీగా ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంత భక్తితో ఎప్పుడెప్పుడా ఆయన దగ్గరికెళ్ళాలి, ఎప్పుడెప్పుడు పూజ చేసుకుంటాను, తెల్లవారు ఎప్పుడైతది, ఎప్పుడు బ్రహ్మముహూర్తం వస్తుంది, మళ్ళీ ఎప్పుడు పూజ చేసుకుంటా, ఇలా ఉండాలి. స్లోగా బిల్డ్ అవుతది మీలో గూడా ఆ ఈగర్‌నెస్, కుత ఇవన్నీ బిల్డ్ అవుతాయి. సో, కీప్ గోయింగ్. బాగా చేయగలుగుతారు. ఇంతమంది కామెంట్స్ పెట్టారు అంటే నాకు అనిపిచ్చింది. ప్రాపర్ మీనింగ్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇనీషియల్‌గా తక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయినా మీరందరూ దయచేసి పుష్ చేయగలిగితే ఈ వీడియోని ప్రాపర్ మీనింగ్‌తో చెప్పాడురా ఈడెవడో చూడండి అని చెప్పి, తర్వాత అందరికీ తెలుసుకొని ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా ఎక్కువ మంది ఈ మార్గంలోకొస్తారని నా ఉద్దేశము. కొంచెం పెద్ద వీడియో అవుతున్నా సరే చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నా. పెద్దది రిటెన్షన్ ఉండదని తెలిసినా నీట్‌గా చేస్తున్నాను ఎక్స్‌ప్లెయిన్ చేసి. తర్వాత వాళ్ళకి పాస్ చేయగలిగే నాలెడ్జ్ ఇదొక్కటే కాబట్టి. మరికొంతమంది అడిగిన ప్రశ్న, ఫోటోతో పూజ చేసుకోవచ్చా? లేకపోతే మూర్తి పెట్టుకోవాలా? మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేయాలా అని. ప్రాణప్రతిష్ఠ అంతంత పెద్ద పెద్ద ప్రొసీజర్స్ దాకెళ్లారు. బేసిక్ రూల్స్, బేసిక్ ఎలా పూజ చేసుకోవాలి? ఎలా భక్తితో ప్రతిరోజు బ్రేక్ అవ్వకుండా చేయాలి? ఇవన్నీ ప్రాపర్‌గా చేయండి ముందు. అక్కడ మనకి ఇంపార్టెంటు స్వామివారి అంశ అక్కడికి తెప్పించగలగాలి మనం మన పూజా గది దగ్గరికి. అంతేగాని ఫోటోనా, మూర్తా సంబంధం ఉండదు. దేవతలెప్పుడు గూడా ఆహ్, ఋషులు ఇంకా మన పెద్దవాళ్ళు ఎవరైతే మంచి దాన్నేమంటారు? తపస్సు చేస్తున్నప్పుడు, తపస్సు స్టేట్‌లో ఉన్నప్పుడు, ఆ మెడిటేటివ్ స్టేట్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి దేవత ఎప్పుడైతే ఎలా అయితే దర్శనం ఇచ్చారో, ఆ దర్శనాన్ని చిత్రీకరించి మన దగ్గరికి ఫోటోల్లాగా పాస్ చేశారు. సరే రాములవారు భూమి మీదకి మనిషి అవతారం తీసుకొనొచ్చారు. ఆయనతో పాటు ఆంజనేయ స్వామి వానర అవతారంలో ఉంటారు. అన్నీ మనకు తెలుసు. కాకపోతే ఎగ్జాక్ట్‌గా ఫోటోల్లో ఉన్నట్టే ఉంటారని మీకు తెలుసా? తెలీదు గదా! ఉండొచ్చు. దీనికి రిఫరెన్సెస్ ఉండొచ్చు స్క్రిప్చర్‌లో. నేను కాదనట్లా. మొండి వితండవాదం చేయట్లా. కాకపోతే ఫోటో, మూర్తి ఇంపార్టెన్స్ ఏంటి అంటే మీ భక్తి ఇంపార్టెంట్ అక్కడ. ఆయన అంశని, ఆ పాజిటివ్ ఎనర్జీని మీ పూజా గది దగ్గరికి తెప్పియగలగాలి. అంత ప్రేమతో పూజించాలి అంతే. ప్రాణప్రతిష్ఠ అనేది అది చాలా పెద్ద రిచువల్ అది. ఒక సాక్షాత్ ఆయన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠిస్తున్నట్టు. అంత పెద్ద రిచువల్లు ఇంట్లో పెట్టుకునే పూజా గదిలో మూర్తులకి ఎవ్వరు చేయరు. మీరేదేదో వీడియోలు జూసి ఎక్కడెక్కడికో ఎళ్ళిపోయి ఏదేదో ఫాలో అవ్వడానికి ట్రై చేయొద్దు. ముందు బేసిక్స్ నేర్చుకోండి. బేసిక్ పద్ధతుల్లోనే మీరు బ్రేక్ చేయకుండా చేయగలుగుతున్నారా లేదా? ఆ డిసిప్లిన్‌ని మెయింటైన్ చేయగలుగుతున్నారా లేదా? ఆ డివోషన్‌ని క్యారీ చేయగలుగుతున్నారా లేదా? అని జెప్పి చూసుకోండి. అండ్ పూజా గది దాటి బయటికి రాంగానే మళ్ళీ ఫ్రెండ్స్‌తో బూతులు మాట్లాడుకుంటూ తిరగటము ఇట్లాంటివొద్దు. ఆ 11 రోజులు ఎంత కంట్రోల్‌లో ఉంచుకుంటారో, ఆ తర్వాత గూడా అదే మెయింటైన్ జేయండి. ఎందుకంటే మనలో ఉన్న ఎనర్జీ అలా ప్లే చేస్తది. అదంతా పెద్ద కాన్సెప్ట్‌లు. తర్వాత ఈ వీడియో నచ్చి ఇంకా స్పిరిచ్యువల్ కాన్సెప్ట్స్ మీద నా దగ్గర నుంచి మీకు వీడియోలు కావాలి ఎక్స్‌ప్లనేషన్‌తో అనుకుంటే, ఇంకా బ్రహ్మాండమైన కాన్సెప్ట్స్ నేను నేర్చుకున్నయన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోలు పెడతాను. సో, మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ క్వెషన్. నేను ఆన్సర్ చేద్దామని ఎంతగానో వెయిట్ చేస్తున్న క్వెషన్. ఆడవాళ్ళకి మంత్లీ సైకిల్స్ అప్పుడు అడ్డొస్తది. ఆ సంకల్పం మధ్యలో ఈ అడ్డు వచ్చిందనుకోండి తెలియకుండా, అప్పుడు ఏం చేయాలి? నా తప్పేమన్నా ఉంటదా? అని చాలామంది భయపడుతూ అడిగారు గూడా. నేను ఒక షార్ట్ చేశాను. యూట్యూబ్ షార్ట్ లాంగ్ వీడియో గాకుండా హాస్టల్స్‌లో ఉన్నవాళ్ళు ఎలా చేసుకోవాలని. అందులో చూసి కొంతమంది పిల్లలు అడిగారు. ఆహ్, చెప్తున్నాను వాళ్ళ కోసం ఇది. మన ధార్మిక శాస్త్రం ప్రకారం ఆ మంత్లీ సైకిల్ వచ్చినప్పుడు ఆడవాళ్ళని ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తారు అంటే, ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే రెస్ట్ ఇద్దామని. మీ ఫిజికల్ బాడీకి రెస్ట్ ఇచ్చి అన్ని యాక్టివిటీస్ నుంచి మిమ్మల్ని ఒక సైడ్ కూర్చోబెడితే, మీకు ఆ ఎనర్జీ అనేది కంటైన్ చేసుకొని ఒక ప్లేస్‌లో ఉంచుకుంటారని. ఎందుకంటే మీ బాడీలోంచి చాలా ప్రాణశక్తి బయటికెళ్తా ఉంటది. అదే విధంగా మీరు అంతే కష్టపడుతూ మీకున్న మిగిలిన ఎనర్జీ గూడా స్పెండ్ చేస్తా ఉంటే చాలా నీరసపడతారు. సైన్స్ పరంగా ఆలోచిస్తే మీ బాడీకి రెస్ట్ ఇద్దామని మాత్రమే అట్లా చేసింది. ఇంకా ఎక్స్‌ట్రా మీనింగ్ ఏంటంటే హార్మోన్స్ కూడా అప్ అండ్ డౌన్ ప్లే అవుతా ఉంటాయి మీ బాడీలో ఆ టైంకి. సైకలాజికల్‌గా మీరు ఆలోచించే విధానము ఇయన్నీ మూడ్ స్వింగ్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ గూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేసి పూజ మీద విధానం మీద ఫోకస్ పోగొట్టకుండా ఉంటదని జెప్పి మిమ్మల్ని రెస్ట్ తీసుకోమంటారు. అన్‌ఫార్చునేట్‌లీ దరిద్రం కొద్దీ ఆహ్, మీరింత కష్టపడుతుంటే దాన్ని ఇంప్యూర్ అని, మీరు పవిత్రం గాదని, అడ్డు, బొక్క, బోషానం అని జెప్పి ఒక రూమ్‌లో పడేస్తారు, లాకేస్తారు, అంటరానోళ్ళలాగా ట్రీట్ జేస్తారు. నాకస్సలు నచ్చదది. అన్నిటికంటే చెండాలం ఏందంటే మనోళ్ళు అది మార్చుకోవాలి ముందు. సరే ఇంట్లో పెద్దవాళ్ళే ఉన్నారు. మీకు ముట్టు, ఈ ఆచారాలు అన్నీ ఉన్నాయి. ఇల్లంతా క్లీన్ చేసుకోలేము. మొత్తం తలకిందలు చేయలేము అనుకుంటే ఒక రూమ్‌లో కూర్చొని రెస్ట్ తీసుకోవడం వేరు. అసలు దాని మీనింగే మార్చి పడేశారు. మీరు చేసే ఆ పూజా విధానం దాని ప్యూరిటీ వేరు. మీ పర్సనల్ ప్యూరిటీ వేరు. అశౌచం అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే కొన్ని రిచువల్స్ చేయడానికి ఎలిజిబిలిటీ కోల్పోయినట్టు. ఇప్పుడు పిల్లలు పుట్టినా, ఫ్యామిలీలో ఎవరన్నా చనిపోయినా కొన్ని రోజుల వరకు మాత్రమే రెస్ట్రిక్ట్ చేస్తారు. ఎందుకంటే, ఆ టైంలో
ఆ ఫ్యామిలీలో, ఆ సిట్యుయేషన్స్‌లో ఉండే ఎనర్జీ వేరు. పూజ చేసేటప్పుడు అక్కడ క్రియేట్ చేసుకునే ఎనర్జీ వేరు. ఈ 2 మ్యాచ్ అవ్వవు. ఒకటి ఇలా తిరుగుతా ఉంటే, ఇంకోటి ఇలా తిరుగుతా ఉంటది అపోజిట్‌లో. సో, 2 మ్యాచ్ అవ్వవు కాబట్టి 2 కలవద్దని జెప్పి రెస్ట్ తీసుకోమంటారు. కొన్ని రోజుల వరకే. అట్లా అని వాళ్ళు మొత్తానికి అర్హులు కాదా పూజ చేసుకోవడానికంటే కాదు గదా! కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చేస్తారు. మీ బాడీ న్యాచురల్ ప్రాసెస్‌లో వెళ్తున్నప్పుడు వెళ్ళనివ్వాలి. ఫిజికల్‌గా దేవుడి గుడిలోకెళ్ళి ఆ జపమాల పట్టుకొని పూజ పటం దగ్గర దీపం వెలిగియటం ఇయి చేయకపోవచ్చు కానీ, మనసులో ఆయన నామం స్మరించుకోవచ్చు. మనసులో మీరు చాలీసా చేసుకోవచ్చు. మనసులో అన్నీ చేసుకోవచ్చు. అక్కడ ఎవరు ఆపరు గదా మిమ్మల్ని. భక్తికి ప్యూర్ డివోషన్ ఇంపార్టెంట్ అంతే. ఈ రూల్స్ కాదు. సిన్సియర్ హార్ట్‌తో మెంటల్‌గా చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఆయన స్తోత్రాలు వినొచ్చు. మీరు ప్రవచనాలు వినొచ్చు. మీరు చదువుకోవచ్చు ఆ ప్రవచనాలు. బుక్ పట్టుకొని చదువుకోవడం వేరు. ఫోన్‌లో చదువుకోవడం ఇట్లాంటివి వేరొస్తాయి. అది మనసులోనే మొత్తం స్మరించుకోవచ్చు. మీలో ఉన్న జీవశక్తి ఏదైతే ఈ బాడీని ఉపయోగించుకుంటుందో, ఈ భూమి మీద బ్రతికేనంత కాలం, ఆ బాడీ ఒక న్యాచురల్ సైకిల్‌లో వెళ్తుంది. అంతేగాని మీలో ఉన్న జీవం ఇంప్యూరిటీ, ప్యూరిటీ వీటికి సంబంధం లేదు. అది అట్లానే ఉంటది. మీ బాడీ మాత్రమే చేంజెస్ చేసుకుంటా ఉంటది. కొత్త క్రియేషన్‌కి రెడీ అవుతా ఉంటది మీ బాడీ అంతే. మనసులో స్మరించుకుంటా ఉండండి. దానికేం ప్రాబ్లమ్ లేదు. ఇంకా నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, మా హాస్టల్‌లో నేనుండే రూమ్ క్లీన్‌గా ఉండదు. మా హాస్టల్‌లో నేను ఫోటో పెట్టుకోలేను. అన్ని మతాల వాళ్ళున్నారు. అన్ని రకాల దేవుళ్ళని నమ్మేవాళ్ళున్నారు. దగ్గరలో గుడుంది. రోజు గుడికెళ్ళి చేసుకొని రావచ్చా అని కొంతమంది పెట్టారు. అండ్ ప్రసాదాలు ఎలాంటివి పెట్టాలి అని కూడా కొంతమంది పెట్టారు. నేనేం కుక్ చేయలేనని. దగ్గరలో గుడుంటే ప్రతిరోజు మీరు వెళ్లి ఆ టైంకి చేసుకోగలుగుతారు అనుకుంటే చేసుకోవచ్చు. మళ్ళీ ఏ టైంకి బ్రహ్మ ముహూర్తమా, మామూలు టైమా అంటే మీరు అనుకునే టైంకి. మీకు ఎప్పుడైతే ఎళ్ళటానికి కుదిరిద్దో అప్పుడు అనుకోండి. ప్రాపర్‌గా చేయగలుగుతున్నాను అనుకుంటే అప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తాలయన్నీ ఆలోచించండి ఫస్ట్ అయితే. మీరు పిల్లలు ఈ మార్గంలోకి వస్తున్నారంటేనే హ్యాపీ. సో, డైలీ టెంపుల్‌కెళ్తాను అంటే వెళ్లి చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. చేతులతో సొంతగా వండి పానకం ఆయనకిష్టమైన బ అప్పాలు ఇవన్నీ చేయలేను అనుకుంటే వడపప్పు ఇవన్నీ బయట నుంచి ఏదైనా ఫ్రూట్స్ కొనుక్కురండి. సాత్విక ఫుడ్ పెట్టండి. ఆహ్, అది ఫ్రూట్స్ తీసుకురండి. ఇవన్నీ నైవేద్యం పెట్టొచ్చు. ఏం పర్లేదు. టెంపుల్‌లోనే కూర్చొని మళ్ళీ మీరు అక్కడే ప్రసాదం పెట్టచ్చా అంటే, స్వామి దగ్గర పంతులు గారు మీరిచ్చినయి తీసుకోపోతే అక్కడ గేట్ దగ్గర పెట్టేసేయండి. ప్రసాదం సమర్పయామి అని చెప్పి ఆయనకి అనుకోని, అది మళ్ళీ వేరే యానిమల్స్‌కి కూడా పెట్టేయచ్చు మీరు. ఇంకా మంచిది ఏం గాదు. ఇంట్లో క్లీన్‌గా ఉంచుకోలేకపోతున్నాము అనుకుంటే అట్‌లీస్ట్ మీ పూజా స్పేస్ వరకన్నా క్లీన్‌గా ఉంచుకోండి. క్లెన్లీనెస్‌ని, పూజని ఎలా రిలేట్ చేశారంటే మన పెద్దలు, ఇంట్లో ఎలా అయితే చిందరమందరంగా ఉంటామో, అది మీ బ్రెయిన్‌ని రిప్రజెంట్ చేస్తదంట. మీ బ్రెయిన్ చిందరమందరంగా పిచ్చి పిచ్చిగా ఉంది అంటే, ఇల్లు గూడా అట్లానే మారిపోతా ఉంటది. ఇల్లు నీట్‌గా ఉంటుంది అంటే, మీ బ్రెయిన్ ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది అని అర్థం. బ్రెయిన్‌లో ఉండే థాట్స్, మీ బ్రెయిన్ ఎలా పనిచేస్తదో దాని ప్రకారమే మనం మెయింటైన్ చేస్తాం గదా! భయంకరమైన చిరాకుగా ఉన్నప్పుడు నేనెళ్లి ఇల్లంతా క్లీన్ జేసుకోను. ఆ చిరాకుని అట్లానే క్యారీ ఆన్ జేస్తూ, ఎవడి మీద చూపించాలో ఆడి మీద చూపిస్తా. అంతేగాని ఇల్లు క్లీన్ జేసుకోను గదా! సో, అది రిప్రజెంట్ చేస్తదంట. అందుకని క్లెన్లీగా ఉంచుకోవడం నేర్చుకోవాలి. దానివల్ల ప్లానెటరీ మూవ్‌మెంట్స్ గూడా మారతాయి. అది ఇంకొక కాన్సెప్ట్ యాక్చువల్లీ. మన ధర్మంలో ప్రతి టాపిక్‌కి ఇట్లా బ్రాంచింగ్ ఔట్ అవుతా ఉంటది డిస్కషన్. చాలా పెద్దది. కొన్ని జన్మలు సరిపోవంటారు మన నాలెడ్జ్ మనం తెలుసుకోవడానికి. సో, గుడికి వెళ్ళొచ్చు. అక్కడ మీరు బయట నుంచి కొనుక్కొచ్చిన పళ్ళు నైవేద్యం పెట్టండి. పళ్ళు లేవు దగ్గరలో అనుకుంటే స్వీట్ షాప్ ఉందా? స్వీట్ షాప్‌లన్నా తీసుకురండి. లేదా ఒక బెల్లం డబ్బా కొనుక్కొచ్చి, బెల్లం పౌడర్ డబ్బాలు అమ్ముతారు. పంజాబీ చక్కెర అని జెప్పి. అదన్నా కొనుక్కురండి. లేదా పంచదార ప్యాకెట్ కొనుక్కొచ్చి ఒక చిన్న బౌల్‌లో పంచదార కొంచెం కొంచెం పెట్టండి స్వామికి రోజు. అయి చీమలు తినేస్తాయి పూజ అయిపోయిన తర్వాత మరీ మంచిది. వాటికి ఆహారం అన్నా ఇచ్చినట్టు ఉంటది. అట్లా చేయొచ్చు. చాలా క్వెషన్స్ వేరే వేరే స్టైల్‌లో చాలా చాలా స్క్రిప్చురల్ రిఫరెన్సెస్‌తో అందరికి అర్థమయ్యేలాగా సింపుల్‌గా ఎనర్జీ, గుణాలు, డిసిప్లిన్, భక్తి. ఈ 4 కాన్సెప్ట్స్‌తో అందరు అడిగిన క్వెషన్స్‌ని రిలేట్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. రిపీటెడ్‌గా అనిపిస్తే ఐ యామ్ సారీ. బట్ మన దానిలో ఉన్న మీనింగే అది. మనం ప్యూరిటీతో వెళ్ళాలి. కాన్షియస్‌నెస్‌తో ఆయన దగ్గరికెళ్ళాలి అని చెప్పి. వర్డ్స్ రిపిటేటివ్‌గా ఉండొచ్చు. బట్ అందరికి ఈజీగా అర్థం అవ్వాలని కొన్ని టర్మ్స్ వాడాను. ఓవరాల్‌గా మీనింగ్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చి ఇట్లాంటి స్పిరిచ్యువల్ కాన్సెప్ట్స్ గురించి నా దగ్గర నుంచి వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్స్ చేయండి. నేను మరికొన్ని వీడియోస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను నేర్చుకున్నయన్నీ నాతో పాటు మీకు చెప్తా ఉంటా. మర్చిపోవద్దు నేనేం చెప్పాను? నేర్చుకున్నదంతా ఒక బుక్‌లో బుల్లెట్ పాయింట్స్ రాసుకోండి. పూజ అప్పుడు హెడ్ బాత్ ఎందుకు చేయమన్నాడు? హెడ్ బాత్ ఎందుకు చేయమన్నారు మన పెద్దలు? ఆ క్వెషన్ రాసుకొని దాని కింద ఆన్సర్ రాయండి. అనుకున్న టైంకే ఎందుకెళ్ళాలి? దాని కింద ఆన్సర్ రాసుకోండి. ఇలా మీరు నేర్చుకున్నయన్నీ క్వెషన్ అండ్ ఆన్సర్ రూపంలో రాసుకోండి. తర్వాత జనరేషన్స్‌కి పాస్ చేయొచ్చు. మీరే ఒక నెల, 2 నెలలు అయిన తర్వాత ఇయి గుర్తుండవు. అప్పుడు మళ్ళీ రిఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఓకేనా? సో, ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. ఈ మార్గంలో లేదా ఇయన్నీ ఫాలో అవ్వటం ఇష్టం ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతది డెఫినెట్‌గా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ఈ మాట చెప్పి ఎన్నో నెలలయిపోయింది. లాంగ్ వీడియో ఎప్పుడో చేశాను. సో, మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంతవరకు జై హనుమాన్, జై శ్రీరామ్.